రైట్. చూడండి, ఈరోజు కొత్త కాన్సెప్ట్ రాయితీ, దాన్ని రుసుము అంటారు, ఇంగ్లీష్లో అయితే డిస్కౌంట్స్ అని అంటారు. దీంట్లో ఫస్ట్ మీరు కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో కాన్సెప్ట్లు ఏముండవు. ప్రాఫిట్ అండ్ లాస్ అనే మీరు చేసిన ఏ లెక్క అయినా కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో జస్ట్ చేసింది ఒకటే, కొన్ని రూల్స్ చెప్తా. కొన్ని మీరు చేసిన ప్రాఫిట్ అండ్ లాస్లో ఏంటో చెప్తుంది చూడండి. ప్రాఫిట్ ఎప్పుడు వచ్చేది అంటే లాభం ఎప్పుడు వచ్చేది అని కష్టండి. లాభం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కొన్న వేల కంటే అమ్మిన వేల అనేది ఉండాలా, ఎక్కువగా ఉండాలి, అప్పుడు లాభం వస్తుంది. తర్వాత నష్టం ఎప్పుడు వస్తుంది అని కష్టం అంటే కొన్న వేల కంటే అమ్మిన వేల అనేది ఎట్లా ఉండాలా, తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని కష్టం అంటే నష్టం వస్తుంది. సో లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది అని మీరు ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నారు. అలాగే లాభ శాతాన్ని, నష్ట శాతాన్ని ఎప్పుడైనా కానీ దేనిపైన కొలుస్తాం మనము? కాస్ట్ ప్రైస్ పైన కొలుస్తాం. ఈ రూల్సే నేర్చుకునేది, రైటా? సో ఇంకొకటి ఎప్పుడైనా ఇంకొక రూల్ ఏం నేర్చుకున్నాం అనుకంటే ఇంత శాతం లాభం వచ్చింది లేదంటే ఇంత శాతం నష్టం వచ్చింది అనుకంటే ఎప్పుడైనా కానీ దేంట్లో నుంచి తీసేలా 100% నుంచి మనం తీసేసింది 100 నుంచి ఒకవేళ లాభం వచ్చిందంటే 120 అవుతుంది, రైటా? ఒకవేళ 20% నష్టం వచ్చిందంటే ఎంత అవుతుంది? 100 నుంచి 20 తీసేసి 80 అవుతుంది. సో ఈ ప్రాసెస్ మీద మనం మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం లెక్కలు చేసిండేది, అంతే కదా? వేరే ఏ కాన్సెప్ట్ అయినా వచ్చినాయా? ఏ కాన్సెప్ట్ రాలేదు. బట్ డిస్కౌంట్స్లో అట్లా కాదు. డిస్కౌంట్స్లో కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ కాన్సెప్ట్లు నేర్చుకున్నానుకో దగ్గర మీరు ఇచ్చిన పీడిఎఫ్ ఎన్ని లెక్కలు ఉన్నాయి డిస్కౌంట్స్ మీద? సో దాంట్లో 160 లెక్కలు ఉంటాయి కింద, దగ్గర 100 లెక్కలు మ్యాక్సిమం, మిగిలిన లెక్కలు కూడా. బట్ మినిమం ఒక 100% ఒక 100 లెక్కల వరకు ఖచ్చితంగా ఈజీ చేయగలుగుతారు, రైటా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని రాసిన ఫస్ట్ రూల్ చూడండి ఏమి ఇచ్చినారంటే ఎంపీ అంటే ఏమి? మార్కెట్ ప్రైజ్ అని. తెలుగులోనైతే ఏమంటారు? ప్రకటిత వెల అంటారు. ఏమంటారు? ప్రకటిత వెల అని. నెక్స్ట్ వచ్చేసి ఏమి? సిపి అంటే ఏంటి? ఇది కాస్ట్ ప్రైస్, రైట్? కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల. సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాఫిట్ లాస్ వచ్చింది ఆల్రెడీ. సో అలాగే ఇది ఏముండదు, ఇంకోటి ప్రాఫిట్ లాస్ అంటే లాభము నష్టం, రైట్? ఇక్కడ మనకి కొత్తగా వచ్చింది ఏదైనా కష్టం అంటే మార్కప్ పర్సెంటేజ్ కనుక్కోమంటాడు, రైటా? అలాగే ఇంకోటి ఏమొచ్చింది మనకి ఇక్కడ డిస్కౌంట్స్. మీకు వెంటనే ఇప్పుడు చెప్పండి, మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో ఒకటి గుర్తు చెప్పడం కానీ ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ ఎప్పుడైనా కానీ దీనిపైన కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ పైన కనుక్కోవాలా. ఇప్పుడు కనుక్కోవాలా? కాస్ట్. మార్కప్ పర్సెంటేజ్ కూడా ఎప్పుడు ఏమిటి పైన కనుక్కుంటారంటే కాస్ట్ ప్రైస్ పైన కనుక్కుంటారు. మార్కప్ పర్సెంటేజ్ అడిగినాడంటే ఇది మైనస్ ఇది చేస్తారు కదా, చేసిన తర్వాత కింద ఎప్పుడైనా నేమేలా. సో ఎప్పుడైనా చూడండి, మార్కప్ పర్సెంటేజ్ ఎప్పుడు దేనిపైన కొనుక్కుంటారు? కాస్ట్ ప్రైస్ పైన కొనుక్కుంటారు. డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తాడు అంటే మార్కెట్ ప్రైస్ పైన ఇస్తాడు. డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ దేనిపైన ఇస్తాడు? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇలా అర్థమైంది? సో మార్కప్ పర్సెంటేజ్ దేనిపైన కొలుస్తారు? కాస్ట్ ప్రైస్ పైన లెక్కిస్తారు, అంటే కింద కాస్ట్ ప్రైస్ చేసుకోవాలని. డిస్కౌంట్ ఎప్పుడైనా డిస్కౌంట్ ఇచ్చినాడంటే వాడు దేనిపైన ఇస్తాడు? డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ ప్రకటిత విలువ పైన, మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇస్తాడు ఎప్పుడైనా కానీ. ఇది ఫస్ట్ రూల్, ఇది, రైటా? నెక్స్ట్ చూడండి, మనకి లెక్కలోన మీకు ఇవి ఇప్పుడు రాసినాను కదా, యాక్చువల్గా ఇవి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్ లెక్కలు వచ్చినప్పుడు చెప్పొచ్చు. బట్ ముందుగానే చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకు ముందు ఏం చెప్పిందంటే 20% ప్రాఫిట్ వచ్చేదని చెప్తుంటారు, లేదంటే 10% ప్రాఫిట్ వచ్చేది అంటుంటారు కదా. సో ఇప్పుడు 10% ప్రాఫిట్ వచ్చేదంటే 10 అంటే ఏమని రాస్తుంటారు మీరు అంటే 10% అనేది కాబట్టి 1/10 అని రాస్తుంటుంది. ప్రాఫిట్ అనేది కాబట్టి 10:11 అవుతుంది రేషియో. ఏమవుతుంది? 10:11 అవుతుంది రేషియో. ఒకవేళ 10% లాస్ వచ్చిందంటే ఏం చేస్తుంటుంది? 10% అంటే 1/10, సో 10:9 అంటే 10:9 రేషియో వస్తుందని చెప్తుంది. దేనికి? అది ప్రాఫిట్ తర్వాత లాస్ వచ్చినప్పుడు కోసం చెప్పినప్పుడు. సేమ్ ఇక్కడ కూడా మీకు పర్సెంటేజ్లు వచ్చినప్పుడు చూడండి ఎట్లా రాస్తారనుకుంటే మీకు యాడ్ తెలుస్తుంది అనుకుంటుంది తింటాను బాగా. ఇది మీకు తెలుసు చూడండి, ఇదిగా ఇది కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ రేషియో ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ మీరు రాస్తారా లేదా? వాడు మీకు లెక్కలు ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ ఇస్తాడు, కాస్ట్ ప్రైజ్ నుంచి సెల్లింగ్ ప్రైజ్కి ఎట్లా రాసేది ఉంటుంది. లాభం వచ్చినప్పుడు 10% లాభం వచ్చేదని కష్టంటారు కదా, 10% ప్రాఫిట్ వచ్చేదన్నప్పుడు 10 + 11 అని రాస్తారు కదా, 10:11 అయినా కదా మీరు రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ 10% రేషియో వచ్చింది, సో 10% ప్రాఫిట్ వచ్చేదన్నప్పుడు మీరు ఏం చేస్తుంది? ఇది 10, ఇంకోటి ఎన్ని భాగాలు అవుతుంది? 11, ఎందుకంటే 10% అంటే 1/10 కదా. సో మనకి ఇచ్చిండేది ప్రాఫిట్ పర్సెంటేజ్, ఏమి ఇచ్చారు? ప్రాఫిట్ పర్సెంటేజ్. బట్ అప్పుడు మనం రాసేది మాత్రం ఏం రాస్తాము? 10:11 అని రాస్తున్నాం. ఎందుకని కష్టంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్. వాటి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కనబడుతున్నదనే లేదా? నెక్స్ట్ చూడండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. నువ్వు ఏడనే తీసుకో, 2 రిలేషన్లో ఉంటాయి. ఈ రిలేషన్ దీనికి రిలేషన్, దీనికి రిలేషన్, దీనికి రిలేషన్ ఉంటుంది. చూసుకో, కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ నుంచి మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ ఏమన్నది మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్, లాస్ట్కి
రెండు కామన్ ఉంటాయి, ప్రతి దాంట్లో రెండు కామన్ ఉంటాయి. ఆ రెండు ఎగిరిపోతే ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్. సో చూసుకున్నాడుగా కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్, తర్వాత ఏముంటుంది మళ్ళీ మార్కెట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్. అర్థమైందా? చూడండి ఈ రిలేషన్ ఎట్లా పోయింది, ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది. సో నెక్స్ట్ రోజు మార్కెట్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్, మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ నుంచి ఇక్కడ మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మిగిలిన రిలేషన్. ఇవి ఏమి దీని నుంచి ఇట్లా రాయాలి అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక రేషియో ఏమొచ్చిందంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి వచ్చింది, నెక్స్ట్ ఇంకోటి ఏమొచ్చింది కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి వచ్చింది. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, తర్వాత మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అనేది క్యాన్సిల్ అయితేనే లేదా? సో మనకి మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అయితే కింద మనకి ఏం మిగులుతుంది చెప్పండి? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అర్థమవుతుంది. సో కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అంటే మార్కప్ పర్సెంటేజ్ ఇస్తాడు, రైట్? సో నెక్స్ట్ ఏమి ఇస్తాడు? మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎన్కేషన్ ఏమి ఇస్తాడు? మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎన్కేషన్ ఏ పర్సెంటేజ్ ఇస్తాడు? డిస్కౌంట్ ఇస్తాడు. అప్పుడు మనకి ఏం రేషియో వస్తుంది? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, మార్కప్ పర్సెంట్ ప్రైస్, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనుకోసిన కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అప్పుడు రేషియో ఏదైనా వస్తుంది? కాస్ట్ ప్రైస్ క్యాన్సిల్ అయితే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్. మనము కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రేషియో కనుక్కోవాలా, లేదంటే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రేషియో కనుక్కోవాలా, లేదంటే కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ రేషియో కనుక్కోవాలా, దేనిది కనుక్కోవాలా అనేది మీకు లెక్కలు చేసినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమవుతుంది అదే. సో ఇవి 4 కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకున్నా. 3 అయ్యాయి కదా ఇవి 3 ఉన్నాయి లేదు ఇవి తర్వాత ఇది ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇది ఎక్కువ మనకి ఎట్లా అంటే ఏ టైంలో అడుగుతుంటాడు అంటే ఒక వస్తువు మార్కెట్ ప్రైస్ ఎంతో కొంత అంటాడు, కొంత అంటాడు, అప్పుడు కొంత శాతం డిస్కౌంట్ ఇస్తామంటాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమొచ్చింది అనుకంటే ప్రాఫిట్ వచ్చేది అంటాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమొచ్చేది అంటాడు? ప్రాఫిట్ వచ్చేది అంటాడు. లేదంటే ఇంకొకసారి ఏమంటాడంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాస్ వచ్చిందని చెప్తుంటాడు. అర్థమవుతుంది అని చెప్పేది. ఏమంటారు? సో ఇప్పుడు అంటే నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ ఏమనుకుంటే ఎప్పుడు వాడాలా? నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ ఏమనుకుంటే డైరెక్ట్ నీకు అప్పుడే అర్థమవుతుంది. 5వ కాన్సెప్ట్ కదా ఇది. ఏదో ఒక వస్తువుకి కొన్న వేళ మార్కెట్ ప్రైస్ అనేది అయితే తెలియదు, మార్కెట్ ప్రైస్ కొంత ఉంటుంది, దానిపైన ఏమి ఇస్తాడు? మనకి డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తారని చెప్తే నేను అర్థమైందే. సో మార్కెట్ ప్రైస్ పైన మనకు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమొస్తుందంట? లాభమైన రావచ్చు, లేదంటే నష్టమైన రావచ్చు. సో ఆ కేసులో ఎటువంటిది? ఆ కేసులోన మనం ఎట్లా చేయాలనిపిస్తే చూడండి, రైట్? సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కొన్ని నెంబర్స్ ఏమైనా ఉంటే గినా, లేదంటే గిన మీకు ఒక లెక్క చూపిస్తాను ఆగండి. ఏడనుంది లెక్క? క్వశ్చన్ నెంబర్ ఒకటి ఏదని చెప్తే గిన మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే క్వశ్చన్ ఆటోమేటిక్ వచ్చినప్పుడు చెప్దామంటే ఒకసారి క్వశ్చన్ నెంబరు 21 చూడండి. మీరు మీకు ఇచ్చిన పీడిఎఫ్ అని ఒకసారి 21 క్వశ్చన్ నెంబర్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పేటప్పుడు కూడా. చూడండి ఒకసారి చూస్తారా, అక్కడ ఏమన్నారు? మార్కెట్ ప్రైస్ పైన కొంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వచ్చింది అన్నారు. కనిపిస్తుందా? రైటా? సో అట్లా లాభం ఒక మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత లాభం వచ్చిందన్న చెప్పొచ్చు, లేదంటే ఇంకోటి ఏమని చెప్పొచ్చు? నష్టం వచ్చిందన్న కష్టం కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా? మీకు 21 క్వశ్చన్ తీసి అర్థమవుతుంది చూడండి. ఒకసారి కాలేజీ జాగ్రత్త చదువుకునండి. ఏమన్నా మన దగ్గర గుసగుసలు మాట్లాడితే చెప్పలేను, మధ్య బాధ నీ బాధ. పీడిఎఫ్ పెట్టినా గ్రూప్లో ఆల్రెడీ మరి రైట్. చూడండి ఇప్పుడు నేను ఒకటి రిలేషన్ రాస్తాను. మనకి డిస్కౌంట్ ఏమి ఇవ్వాలి? మనకి డిస్కౌంట్ ఎప్పుడైనా డిస్కౌంట్ దేనిపైన ఇస్తారు? మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ ఒక 100% ఉంటుంది, డిస్కౌంట్ ఇచ్చారంటే తగ్గుతుంది పెరుగుతుంది? తగ్గుతుంది. కాబట్టి 100లో నుంచి ఏం చేయాలి? మనం డిస్కౌంట్ తీసేయాలి. అదే చేసేది. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది? నెక్స్ట్ మనకి లాభం వస్తుందో నష్టం వస్తుందో చెప్తాడు. అదే కదా, మార్కెట్ ప్రైస్ పైన ఏమి ఇచ్చినాడు? మనకి డిస్కౌంట్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? డిస్కౌంట్ ఇచ్చినాడు. ఇప్పుడు డిస్కౌంట్ అదే చెప్పి ఇంతకు ముందు నష్టం వచ్చేది అన్నప్పుడు 20% నష్టం వచ్చిందంటే ఏం చేస్తుంటే 100 - 20 అంటే ఎంత అవుతుంది?
80% అని చెప్తుంది. ఇప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ అనేది ఎంతో ఒక 100% అనుకుంటే మార్కెట్ ప్రైస్ పై కూడా ఏమి ఇస్తాడు మనకి, డిస్కౌంట్ ఇస్తాడు. అప్పుడు డిస్కౌంట్ కూడా మనం దేంట్లో నుంచి తీసేయాలా, 100 నుంచి తీసేయాల్సింది. అందుకే 100 మైనస్ అని రాసిన, 100 మైనస్ డి. మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే 100% అనుకున్నప్పుడు డిస్కౌంట్ కూడా మనం ఏం చేయాలి, 100 నుంచే తీసేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, మనము అమ్ముతాం అంతే కదా. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చి దేనికి, అమ్మేకే కదా. సో అమ్మిన తర్వాత మనకి ఏమొస్తుంది, లాభము నష్టము వస్తుంది. వాడు మీకు 2 రకాలుగా ఇవ్వచ్చు, లాభం అని ఇవ్వచ్చు, నష్టం అని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు నేను లాభం అనుకుంటాను, ఏమనుకుంటాను, లాభం అనుకుంటాను. ఇప్పుడు లాభాన్ని ఎప్పుడైనా కానీ దేనిపైన కొనాలని చెప్తే మీకు దేనిపైన కొనాలా, కాస్ట్ ప్రైస్ పైన కొనాలా, రైటా. సో ఇప్పుడు లాభం వచ్చేది నేను ఎంత పర్సెంట్ వచ్చేది తెలియదు నాకు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంతే, పీనే అనుకుందాం. అప్పుడు ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అంటే నేను ఏం చేయాలి, ప్లస్ పర్సెంటేజ్ అవసరం అంతే కదా. లాస్ వచ్చినప్పుడు అయితే ఏం చేయాలా, మైనస్ చేయాలా. ప్రాఫిట్ వచ్చేదంటే ఏం చేయాలా. సో ఇప్పుడు ఈ రిలేషన్ ఏం చెప్తుంది, ఇప్పుడు చూడండి లాభం వచ్చేదానికి అంటే ఇది ఎంతకైతే అమ్మింటారు దీని విలువ, లాభం వచ్చేది ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ పైన అంత ఎక్కువ ఉన్నట్లే కదా ఇది. సో అప్పుడు ఆ 2 వాల్యూలు ఏమైతే మనకి 2 వాల్యూలు ఈక్వలే కదా. ఇది అర్థమైంది ఈ కాన్సెప్ట్ ఇది. సో ఏదైనా కానీ ఒక వస్తువు పైన అంటే ప్రకటిత ధర పైన మార్కెట్ ప్రైస్ పైన కొంత డిస్కౌంట్ ఇచ్చినప్పుడు లాభం వస్తుంది అనుకుంటే ఈ విధంగా రాయొచ్చు. సో దీన్ని ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ చేస్తుంది చూడండి. నాకు ఇప్పుడు మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ పైన అడుగుతుంటాడు క్వశ్చన్ అన్ని. దేనిపైన అడుగుతాడు, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ పైన అడుగుతుంటాడు. లేదంటే ఎగిన డిస్కౌంట్స్ ప్రాఫిట్ పైన అడుగుతాడు. అర్థమవుతుందా. సో ఇప్పుడు చూడండి దానికి మార్కెట్ ప్రైస్ ఉంది కదా. సో మార్కెట్ ప్రైస్ బై యుద్ధంకి వస్తే ఇది ఏమవుతుందిరా, కాస్ట్ ప్రైజే కదా ఇది. సో అక్కడ ఇంకేం మిగులుంటుంది, ఇంకా 100 ప్లస్ పి. యుద్ధంకి పోతే అది ఏమవుతుంది డి. ఎప్పుడు ఇది కేస్ 1 ఎప్పుడు వచ్చినప్పుడు ఇది లాభశాతం, ఎప్పుడు ఇచ్చినప్పుడు లాభం వచ్చినప్పుడు. ఒకవేళ నష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చింది మనకి, ఇది లాభం వచ్చినప్పుడు, రైటా. సింపుల్గా మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 100 మైనస్ డీనే కదా. మార్కెట్ పై డిస్కౌంట్ ఇచ్చేది ఎప్పుడైనా ఇది 100 మైనస్ డీ. ఏమిటి పైన ఇస్తారు ఎప్పుడైనా డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ పైన ఇస్తాడు, రైటా. లాభం వచ్చేదో నష్టం వచ్చేది అన్నాడు, లాభం నష్టమైన ఎప్పుడైనా దీనిపైన కొనాలా, కాస్ట్ ప్రైస్ పైన కొనాలి. ఇప్పుడు ఏమైంది అనుకోసం అంటున్నారు, లాస్. ఏమొచ్చిందంట, లాస్ కాబట్టి 100 మైనస్ ఎల్. ఒక ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి అక్కడ ప్లస్ పి అని రాసిన. ఇప్పుడు ఏమైతే చెప్పండి, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఏమైతే చెప్పండి, 100 మైనస్ ఎల్ బై. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైనా కానీ ఒక వస్తువు పైన మార్కెట్ ధర పైన కొంత శాతం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుంది లేదా నష్టం వస్తుంది అని కష్టం చెప్పినప్పుడు మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఏ విధంగా ఉంటుంది, రేషియో ఏ విధంగా ఉంటుంది అని కష్టం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సింపుల్ చూడండి, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎత్తుంటుంది, ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. రెండిట్లో 100 మైనస్ డి 100 మైనస్ డీనే కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కానీ. బట్ లాభం వచ్చింది మార్కెట్ ప్రైస్ అనేది ఏమైతుంది అనుకుంటే లాభం వస్తే ప్లస్ పి అవుతుంది, లాస్ ఇసిగిన మైనస్ ఎల్ అవుతుంది. అదే రేషియో. ఇది కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ 1 ఇది, రైట్. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చిన చూడండిరా, ఒక జత బూట్లు, రైటా. ముద్రణ ధర అంటే ఏం ప్రైజ్, ముద్రణ అంటే మార్కెట్ ప్రైజ్ అని అర్థం. మీకు ఎప్పుడైనా తెలుగులో ఇది ముద్రణ ధర వచ్చేది అనిపిస్తుంటే మీకు అర్థం కాకుండా కొంచెం పైకి చూడండి, అప్పుడు ఒకటే ఉంటుంది. ఏమి ఇచ్చాడు పైన, మార్కెట్ ప్రైజే కదా. సో మార్కెట్ ప్రైజ్ అంటే ముద్రణ ప్రైజ్ అంటే ప్రకటిత వెల అని అర్థం. సో ప్రకటిత ధర అనేది ఎంత ఇచ్చినాడు, 350 రూపాయలు ఇచ్చినాడు. మరియు దాని తగ్గింపు ఇచ్చి దానిపైన తగ్గింపు ఇచ్చి దానిపై తగ్గింపు అంటే ఏమి ఇచ్చినాడు, డిస్కౌంట్ ఇచ్చినాడు అనమాట, రైటా. సో తగ్గింపు ఇచ్చి 308 రూపాయలకి అమ్మినాడంట. చూడండి మార్కెట్ ప్రైజ్ ఇచ్చినాడా లేదా, మనకి ఏమి ఇచ్చినాడు, మనకి మార్కెట్ ప్రైజ్ ఇచ్చినారు. ఏమి ఇచ్చారు, మార్కెట్ ప్రైజ్ ఇచ్చినారు. తర్వాత ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడు. కొత్త డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మినాడంటే ఏమి ఇచ్చినట్లు, మనకి సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చినట్లు. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైజ్ ఎంత ఇచ్చినాడు మనకి, 350 రూపాయలు. సెల్లింగ్ ప్రైజ్ ఎంత ఇచ్చినాడు మనకి, 308. అంతేనా. కోట్లు పడుతుందంటే కోట్లు కొట్టుకుని మీరు రేషియో ప్రకారం తీసుకొని రావచ్చు. ఇచ్చినాడు. లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు చూడండి, అమ్మితే గిన రైట్ ఏం కనుక్కోమన్నాడ్రా, డిస్కౌంట్ అంటే తగ్గింపు శాతం ఎంత అన్నాడు. అంటే రాయితీ శాతం లేదా రుసుము శాతం లేదా తగ్గింపు శాతం డిస్కౌంట్ శాతం ఏదైనా కనుక అనుకోమన్నాడు. మీకు ఇంతకు ముందే చెప్పిన డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ దేనిపైన కొలుస్తారు,
దేనిపైన కొలుస్తారు? మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎప్పుడైనా దీనిపైన కొలుస్తారు? మార్కెట్ ప్రైస్ పైన కొలుస్తారు. లేదా మీరు రేషియో కనుక్కుంటారని కొనుక్కోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇట్లా చేయొచ్చు. సో మనకి డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చినారు? ఎంత ఇచ్చినారు? ఇది 50 రూపాయలు ఉన్నది, ఇక్కడ ఎంత ఉన్నది డిస్కౌంట్? 42 రూపాయలు డిస్కౌంట్ ఉన్నది. ఎప్పుడైనా దేనిపైన కొలుస్తారు డిస్కౌంట్ అని చెప్తే మీకు ఇంటూ 100. 7 ఆరులా 42, 7 ఐదులా 51 సార్ ఎంత అంటే ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు మనకి. సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండేది. డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తాడు? మార్కెట్ ప్రైస్ పైన ఇస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఒక వస్తువుపై 3 రూపాయలు తగ్గించినాడంట. రైట్. ఎంత తగ్గించినాడంట? 3 రూపాయలు తగ్గించినాడంట. తగ్గించిన తర్వాత దాన్ని 42 రూపాయలకి అమ్మితే అన్నాడు. ఇక్కడ చూడండి, అమ్మితే అంటే ఏమి ఇచ్చినట్టు మనకి? సెల్లింగ్ ప్రైస్. ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ 42 రూపీస్ అంటారు. ఎంత తగ్గించాడంట? ఫస్ట్ 3 రూపాయలు తగ్గించాడు. తగ్గించేది ఎప్పుడైనా దేనిపైన తగ్గిస్తాడు? మార్కెట్ ప్రైస్ పైన. తగ్గించిన తర్వాత ఎంత అయింది అది? మరి తగ్గించక ముందు ఎంత ఉంటుంది? అది ఏంటి మరి? అది 45 అనేది. అది గుర్తుపెట్టుకున్నా. తగ్గించిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ 42 రూపాయలు. ఎంత తగ్గించాడా? 3 రూపాయలు తగ్గించాడు. తగ్గించేది ఎప్పుడైనా దేనిపైన తగ్గిస్తాడు? మార్కెట్ ప్రైస్ పైన తగ్గిస్తారు. సో అప్పుడు 42కి 3 గుర్తు ఎంత అవుతుంది? 45 అవుతుంది. అంతేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఆయన దానిపైన డిస్కౌంట్ శాతం ఎంత అన్నాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చారా మనకి ఇక్కడ? బై ఇంటూ అంతేనా? కొట్లు కొట్టండి. 3 ఒకట్ల 3 5 15, 5 మూల 5 20. అంటే ఎంత డిస్కౌంట్? 3 ఆరుల 18, అంటే 62/3%. అంతే కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర పైన 20% డిస్కౌంట్ అనుమతించబడిందంట. డిస్కౌంట్ ఎంత ఇచ్చినారంటారా? 20% ఇచ్చినారంట. మరియు ఆ వస్తువుని 1380 రూపాయలకి విక్రయిస్తున్నారంట. ఆ వస్తువు యొక్క ప్రకటిత ధర ఇక్కడ ఇచ్చిపెట్టండి. ఏమి ఇచ్చినాడు మనకి? డిస్కౌంట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు డిస్కౌంట్? 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% అంటే ఎంత? 1/5. డిస్కౌంట్ దేనిపైన ఇస్తారని చెప్తే ఎప్పుడైనా మనకి ఇచ్చేది అంటే మనకి ఇప్పుడు రేషియో దేనికి వస్తుంది చెప్పండి? మార్కెట్ ప్రైస్కి వస్తుంది ఫస్ట్. సో మార్కెట్ ప్రైస్ కింద ఉండేది ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఏమని చెప్తున్నాడు? మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఏమొస్తుంది? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? అమ్ముతాడే కదా. సో అప్పుడు డిస్కౌంట్ ఎన్ని భాగాలు ఇచ్చినట్లా? 1 భాగం డిస్కౌంట్ ఇచ్చింది. అంటే ఎన్ని భాగాలు మిగులుతాయి మనకి? 4 భాగాలు. ఆ వస్తువుని అమ్మిండేది ఇచ్చినాడు. ఎంత ఇచ్చాడు? అమ్మిండేది ఎందుకు అమ్మినారంటే ఆ వస్తువుని 1380. అంటే 4 భాగాలకి ఎంత ఇచ్చాడు? సో చూడండి, మనకి అమ్మిండేది 4 భాగాలకి ఎంత ఇచ్చాడు? 1380 రూపాయలు ఇచ్చాడు. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు? రైట్. మార్కెట్ ప్రైస్ అంటే ఇది కనుక్కోమన్నాడు. ఆ మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉండదు? ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంతే కదా, సింపుల్. కొట్లు కొట్టండి. 4 ముళ్ళ 12, 18 అవుతుంది. 4 నాళ్ళ 16 పోతుంది. ఇది చేసి ఎంత అవుతుంది? 5 5 నెక్స్ట్ 5 నాళ్ళ 1 2, 5 ముళ్ళ 1. రేషియో ఎట్లా రాసుకున్నా అబ్జర్వ్ చేసుకొచ్చి మీకు వచ్చిందంటే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. చూడండి, 4,000కి ఏమి ఇచ్చినాడు మనకి? 7,200గా గుర్తించబడిన డజను జతల షూల పైన 20% తగ్గింపు ఉంది అనుకసి అంటున్నాడు. సో 20% డిస్కౌంట్ ఇచ్చినాడు. సో 20% అంటే ఎంత? 1/5. సో 5 అనేది ఏం చెప్తుంది? మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు వచ్చింది? 5 భాగాలు అయింది. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు అవుతుంది? 4 భాగాలు అవుతుంది. బట్ మనకి ఏమి ఇచ్చినాడు? 5 భాగాలకి ఇచ్చినాడు, 4 భాగాలకి ఇచ్చినాడు. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి, 7,200గా గుర్తించబడిందంట. రైట్. 7,200 అంటే 5 భాగాలకి ఎంత ఇచ్చాడు? 7,200. 4 భాగాలకి ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ 4 భాగాలకి ఎంత అవుతుందని కనుక్కుందాం. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? 5 1 5. ఎంత మిగులుతుంది తర్వాత? అంతేనా? అంటే మనకి ఏం మిగిలింది? 4 × 1440. ఇంత డబ్బులు పడతాయంట. బట్ ఒక షూ జత ఎంత పడుతుందంట?
1440 రూపాయలు అంటున్నాడు. ఒక షూ జత ఎంతట 1440. అప్పుడు అట్లాంటివి ఎన్ని జతలు వస్తాయని అడుగుతున్నాడు. ఎన్ని వచ్చారా? ఒక జత 1440 పెడితే అట్లాంటివి ఎన్ని వస్తాయి మనకి? ఇక్కడ 4 కదా వచ్చేది. బై 1440 వేసుకున్నారు. ఒకటి ఎంత పడుతుంది అనుకుంటే 1440 పడుతుంది. ఇది టోటల్ వాల్యూ. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? 4. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 ఏమిటి చూడండి. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర ఒక డిస్ట్రిబ్యూటరు ప్రకటిత విలువపైన 12% రాయితీ ఇచ్చినాడంట. 12%, 12% అంటే ఏమైతే చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్కి ఏమి ఇచ్చినట్లు రేషియో? సెల్లింగ్ ప్రైస్కి ఇచ్చినట్లే కదా. సో మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉండదు? 25 భాగాలు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? అంతే కదా, 22 భాగాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. రాయితీ ఇచ్చిన తర్వాత దాన్ని 9240 రూపాయలకు అమ్మిన తర్వాత ఎంత రాయితీ ఇచ్చానో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి, అమ్మిండేది ఎంత మనకి భాగాలు? ఇడ 22 భాగాలు. వాడు ఎంత ఇచ్చాడు దానికి? 9240 రూపాయలు అని ఇచ్చాడు. అయితే మనకి 25 భాగాలకు కాదు కనుక్కోవాల్సింది. రాయితీ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ని భాగాలు రాయితీ ఇచ్చినారు చెప్పండి మనకి? ఇక్కడ 3 భాగాలకి ఎంత కనుక్కుంటే చాలు కదా, అంతే కదా. సో సింపుల్ కనుక్కున్నాడు. 11 ఎంట్లా 11 ఎంబల 88. ఇంకెంత మిగులుంటుంది? 4 కదా. సో 11 4 44. పక్కన 0 ఉంటుంది కాబట్టి 0. మళ్ళీ 2 ఉంటుంది కాబట్టి మరి 2తో కొట్టండి. 2 4 8, 2 4 0. సో 3తో 2 చేయాలి. 3 2 6, 3 4 12. సో మనకి ఎంత ఇస్తుంది? మనకి రాయితీ అనేది 1260 రూపాయలు ఇచ్చినట్లు అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 6 ఒక వర్తకుడు తన వస్తువులను కొన్న వేల కన్నా 25% ఎక్కువగా ప్రకటించాడు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్. కొన్న వేల కన్నా 25% ఎక్కువగా ప్రకటించినాడు అన్నాడు. 25% అంటే 1/4 అనేది మీకు తెలుసు, రైటా? కొన్న వేల కన్నా 25% ఎక్కువ ప్రకటించినాడంటే ఏమొస్తుంది చెప్పండి? నేను రేష్ అడగట్లేదప్ప. ఇప్పుడు కొన్న వేల కంటే ఎక్కువ ప్రకటించాను నేను కొన్న వేల కంటే ఎక్కువ ప్రకటించాను అంటే నాకు ఏమొస్తుంది? ఏం కొన్న వేల దాంతో ఏ రిలేషన్ వస్తుంది? మార్కెట్ ప్రైస్ వస్తుందా, లేదంటే సెల్లింగ్ ప్రైస్ వస్తుందా, లేదంటే డిస్కౌంట్ వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా? మార్కెట్ ప్రైస్, అంతే కదా. కొన్న వేల కంటే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొన్న వేల కంటే ఎక్కువ. కొన్న వేల కంటే ఎక్కువ ఉంటే ఏముంటుంది అన్న? అమ్మిన వేలు కూడా ఉండొచ్చు కదా. అంటే అమ్మిన వేలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. డిస్కౌంట్ లాభం వచ్చినప్పుడు అయితే ఎక్కువ ఉంటుంది, నష్టం వచ్చేదంటే తక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు? కొన్న వేల కంటే ఎక్కువ ముద్రించినాడు అనుకుంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ ఇస్తుందని మైండ్లో గుర్తుపెట్టుకున్నాండి, రైటా? రైట్. ఇక్కడ చెప్పండి. ఇప్పుడు రేషియో ఏమవుతుంది? రైట్. మనకి ఏమి ఇచ్చాడు అనుకంటే ప్రకటించినది ఎంత పర్సెంటేజ్? 25%. 25. ఒక వర్తకుడు తన వస్తువులను కొన్న వేల కంటే 25% ఎక్కువగా ప్రకటించినాడు అన్నాడు. సో ఎక్కువగా ప్రకటించినాడు అనుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ వస్తుంది. తర్వాత కొన్న వేల పైన వాడు నిండేది, కొన్న వేల పైన ఎక్కువగా ప్రకటించిండేది. సో కొన్న వేల అంటే కాస్ట్ ప్రైజ్ కదా మనకి ఇచ్చేది. సో మనకి కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలు వచ్చింది? 4 భాగాలు. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది? 5 భాగాలు వస్తుంది. ఇది ఫస్ట్ మనకి ఇచ్చింది. ఫస్ట్ రేషియో మనకి ఏమి ఇచ్చాడు అంటే మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో ఇచ్చినాడు, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి? ఎక్కువగా ప్రకటించి దానిపైన 15% డిస్కౌంట్ ఇచ్చినాడంట. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? 15% డిస్కౌంట్ అంటున్నాడు. సో 15% డిస్కౌంట్ అంటే ఏమైతే చెప్పండి? 3/20. అంటే డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తారు? ఏమి ఇస్తారు? మార్కెట్ ప్రైస్ పైన ఇస్తారు. సో మనకి మార్కెట్ ప్రైస్ పైన కదా డిస్కౌంట్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది మనకి? 20 కదా ఉండేది. సో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏంటి డిస్కౌంట్ ఇస్తాడంట? 3 భాగాలు ఇస్తాడు. 3 భాగాలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది ఏమవుతుంది అంటే అప్పుడు ఏమొస్తుంది? అర్థమైందా? ఇది డిస్కౌంట్ ఇచ్చినాడు, 15% డిస్కౌంట్ ఇచ్చినాడు. డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ దేనిపైన ఇస్తాడు? మార్కెట్ ప్రైస్ పైన ఇస్తాడు. మార్కెట్ ప్రైస్ అంటే 20 భాగాలు ఉండదు, దానిపైన 3 భాగాలు డిస్కౌంట్ ఇచ్చాడు. 3 భాగాలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది ఎంత అవుతుంది? 17 భాగాలు అవుతుంది. ఆ 17 భాగాలు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. ఇది రాసేకి రావాలి ఫస్ట్. మీకు వస్తున్నది రాసేకి, ఇది రావట్లేదా? ఇప్పుడు చెప్పండి, దీని ప్రకారం మనకి ఇది మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో రాసినావు. ఇక్కడ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చింది. మనకు ఒక రేషియో ప్రకారం చేసేది ఒకటి ఉండదునే. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు. అయితే ఈ లావాదేవీల్లో వచ్చిన లాభ శాతం ఎంత? ఈ లావాదేవీల్లో వచ్చిన లాభ శాతం అంటే కనుక్కున్నాలంటే మనకి ఏం తెలాలా? కాస్ట్ ప్రైస్ తెలాలా,
సెల్లింగ్ ప్రైస్. నాకు ఇప్పుడు అవన్నీ నేను చెప్పిన ఫస్ట్ ఏం గుర్తు లేకుండా నాకు కాస్ట్ ప్రైస్ లాభ శాతం అంటే కాబట్టి కాస్ట్ ప్రైస్ వెళ్ళాలా, సెల్లింగ్ ప్రైస్ వెళ్ళాలి. తెలిసి మనకి ఏమొస్తుంది, లాభం కనుకోవచ్చు, తర్వాత లాభ శాతాన్ని కూడా కనుకోవచ్చు. నేను చూడండి ఎట్లా రాసినప్పుడు ఫస్ట్ చూడండిగా సింపుల్ మీద ఇట్లా రేషియో రాసిన తర్వాత ఏదో ఒకటి కామన్ వస్తుంది. వచ్చేది లేదు ఇక్కడ ఏం కామన్ వచ్చేది, మార్కెట్ ప్రైస్. మీకు ఇప్పుడు చెప్పిన కాలం ఫస్ట్ బేసిక్స్లో చూసుకున్నాను రాసిన ప్రకారం మేము ఇచ్చినట్టు ఫస్ట్గా కాస్ట్ ప్రైస్, తర్వాత మార్కెట్ ప్రైస్, మళ్ళీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటుంది, తర్వాత ఏముండదు సెల్లింగ్ ప్రైస్. అప్పుడు ఇది క్యాన్సిల్ అయితే ఏమొచ్చుంటుంది అంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇది మీకు ఈ రూల్ చెప్పినా లేదా ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు మరి దీని ప్రకారం చెప్పండి, కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది మనకి, ఇక్కడ 4 భాగాలు ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది, 5 భాగాలు ఉన్నది. రైట్, ఇది ఇక్కడ. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది, 20 భాగాలు. సెల్లింగ్ ప్రైస్ ఎంత భాగాలు ఉన్నది, కోట్లు పోతాయి కదా, 15 5 ఒకట్ల 5 4 20 కోట్లు పోతే కోట్లు కొట్టేదే. ఇక్కడ అన్ని ఇంటి చేసేది, అక్కడ అన్ని ఇంటి చేసుకొని వచ్చేది. ఇంటి 4 ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎంత శాతం ఎంత లాభ శాతం వచ్చేది అన్నాడు. ఇది వచ్చింది, ఇది కాస్ట్ ప్రైస్. ఇతనికి వచ్చింది ఏమి, సెల్లింగ్ ప్రైస్. ఎన్ని భాగాలు వచ్చినాయి లాభం. సో 1/, ఇంటూ, సో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 1/6. 1/16 అంటే మీకు ఏమవుతుంది, 6 1/4 పర్సెంటేజ్. అదే ఇచ్చినాడు మీకు ఆప్షన్స్ పాయింట్లో ఇచ్చినాడు. 6 1/4 కదా, ఎందుకంటే 25/4 వస్తుంది కదా, కోట్లు కొడితే డైరెక్ట్గా 25/4 అన్నప్పుడు 6 1/4 పర్సెంటేజ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఏమి ఇచ్చినాడు, ఒక దుకాణదారుడు ముద్రణ ధరపై 21% డిస్కౌంట్ ఇచ్చినాడంట. ముద్రణ ధర పైన ఏమి ఇచ్చినాడంటారా, 21% డిస్కౌంట్ ఇచ్చాడు. 21% అంటే ఏమన్నా రాయచ్చు మనము, ఏం తెలియదు మనకు. 21/100 తెలియదు కదా. 21% అంటే 21/100 ఏమని తెలిసింది నష్టమనేది చెప్పి తెలిసింది కదా, తెలీదా. రైట్, చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 27% లాభం వచ్చిందంట. ఇక్కడ డిస్కౌంట్ ఏమైనా ఎప్పుడైనా దీనిపైన ఇస్తారని చెప్తే మీకు చెప్పండి. మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఉన్నది, ఫస్ట్ 100 ఉండదంట. డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు, 28 ఇచ్చినాడు. ఇస్తే ఎన్ని భాగాలు ఉంటాయి, రైటా. ఏంటిది 79 అనేది సెల్లింగ్ ప్రైస్, రైటా. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు అంటే లాభం రావాలంట. ఏం రావాలంటే నెక్స్ట్ లాభం. ఎంత లాభం రావాలంటే చెప్పండి రా, 21% మరి లాభం రావాలన్నాడు. లాభం అంటే ఇప్పుడు లాభం ఎప్పుడైనా దీనిపైన వస్తుంది, కాస్ట్ ప్రైస్ పైన కదా. సో మనకి రేషియో దేనికి ఇచ్చేటప్పుడు వాడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే కదా, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది చెప్పా నరసింహ. లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు, కొన్న ధర మరియు అమ్మకపు ధరల మధ్య నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. కొన్న ధర మరియు అమ్మకపు ధరల మధ్య నిష్పత్తి. ఇప్పుడు చూడండి, కొన్న ధర అమ్మకపు ధర ఇదే కదా నిష్పత్తి. మరి వాడు ఇంకేం ఇచ్చినట్టు వాడు డైరెక్ట్ ఇదే ఇచ్చినాడు. ఇంకేం వాడు ఇంకా కొన్న ధర అమ్మక ధర రేషియో ఇది వచ్చింది కదా, ఇది వచ్చింది కరెక్ట్. యాది క్యాన్సిల్ అవుతుంది, ఎస్పీ అనేది సేమ్ అవుతుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే హనుమంతుగాడు ఆల్రెడీ వచ్చింది కదా 100 121 ఇదే కదా ఆన్సర్ అని క్వశ్చన్ చెప్తున్నాను. మరి ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నది, మరి రీడ్ ఎంత ఉన్నది, ఎట్లా తీసుకుంటారు మీరు, ఎట్లా చేస్తారు మీరు, ఎట్లా ఇదే ఆన్సర్ అని ఎట్లా చెప్తారు మీరు. ఇప్పుడు మనకి మీకు ఇడిచిపెట్టండి, ప్రొసీజర్ ఇడిచిపెట్టండి. ఫస్ట్ నార్మల్గా వాడు ఏమి ఇచ్చాడంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఇచ్చినాడు రా. ఏమి ఇచ్చాడు, ఇది 100 ఇది 79 అంట, అంతేనా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమి ఇచ్చాడు, 100 128 అయింది మనకి, రెండు 21% కాబట్టి. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో 100:121 ఏంటి తీసుకున్నా. నర్సింగ్ గారు ఏమంటాడు, అన్న ఇది 79 కూడా ఉండదు కదా, ఇది 79 తీసుకుంటాడు. అది కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం తీసుకోవాలని కష్టం అంటే కాస్ట్, ఇప్పుడు దీంట్లో ఈడ సెల్లింగ్ ప్రైస్ ఏమి ఉండాలి, ఫస్ట్ ఈక్వల్ ఉండాలి కదా. ఈక్వల్ అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఒకటే ఉండదు కాబట్టి ఒకటి తీసుకుంటావు, ఏముండదు అది, అంతేనే లేదా. సో కాస్ట్ ప్రైజ్ తర్వాత సెల్లింగ్ ప్రైస్. మీకు ఇంతకుముందు మీకు ఇంకా క్యారెక్టర్ వస్తుంది మీకు చెప్తాను. ఇంతకుముందు రేషియో ఏమొచ్చింది చెప్పండి, ఇంతకుముందు లెక్కలకు రేషియో ఇచ్చింది ఏమొచ్చింది చెప్పండి. రేషియో లెక్కలు అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి తర్వాత మార్కెట్ ప్రైస్ కదా, మళ్ళీ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఈ రేషియో ఏమొచ్చింది చెప్పు దీనికి
27 ఇదే కదా 17. ఇప్పుడు లాస్ట్ మనకి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి కనుక్కోవాలా. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి. దీంట్లో అర్థం ఏమంటే మార్కెట్ ప్రైస్ రెండు ఏముండయి సేమ్ ఉండయా? మరి ఇటు సేమ్ ఉండాయి, మనకి ఇటు సేమ్ ఉండాయినా లేవు కదా. సేమ్ కావాలంటే దీన్ని సింపుల్గా ఏమిటో చేస్తే అయిపోతుంది. ఇంటూ 4 అంటే 4 5 అంటే కాస్ట్ ప్రైస్ ఎన్ని భాగాలు వచ్చింది మనకి 16. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు వచ్చింది మనకి అదేనా మీకు రాసింది ఇదా? అప్పుడేగా ఇది క్యాన్సిల్ అయిపోతుంది అన్న. ఇక్కడ కూడా ఈక్వల్ ఉండదే. అర్థమవుతుందా మీకు? సింపుల్గా ఇట్లా ఏంటి చేయమని చెప్పిన క్వశ్చన్ దీని అర్థం ఇది. ఆల్రెడీ ప్రొసీజర్ చెప్పలేము మీకు ఈక్వల్ చేయాలని క్వశ్చన్ అట్లా చెప్పినాం లేదు ప్రాఫిట్ అండ్ లాస్ లోనా. ఇప్పుడు వాడు మీరు ఏమంటారంటే డైరెక్ట్ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి వచ్చేది కదా రేషియో అని. ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది నాకు తెలిసి. 100 120 ఉంటుంది నాకు తెలిసి. ఫస్ట్ ఆప్షన్ అదే ఉండదునే. ఫస్ట్ ఆప్షన్ ఉండదే. డైరెక్ట్ ఇది పెడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు కరెక్ట్ అవుతుందా చెప్పండి? కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదు కాబట్టి మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వల్ చేయాలా? ఈక్వల్ చేయాలంటే మరి ఏం చేయాలి? దీన్ని 120, దీన్ని 79 తర్వాత దాన్ని 120 ఇంటి చేస్తా చేయండి. ఇప్పుడు రెండోటి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేయాలి. 79 120కి ఎల్సిఎం ఎంత అవుతుంది చెప్పండి? 79 121కి ఎల్సిఎం ఎంత అవుతుంది? పెద్దగా వచ్చేస్తుంది నెంబరు. దీంతో అట్లాంటప్పుడు మీరు చేయండి 121 ఇంటూ 79 అంతేగా చేయాల్సింది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చేది? 100 వచ్చేదే. యువతలకి ఏమొస్తుంది? 121 ఇంటూ 79 కదా, అంతేనా వచ్చేది. సో 100 చేసి ఎంత వస్తుంది? ఇది చేయండి. 100 ఇక్కడ కూడా 79 వస్తుంది కదా. రైట్, సారీ 100 ఇక్కడ కూడా 79 వస్తుంది. రెండవ గది తెలిసింది. సో 79 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఏమొచ్చింది మనకి? 100 × 121 వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్. 100 × అన్న ఫస్ట్ అదే కదా వచ్చింది. ఫస్ట్ అట్లా చెప్పకూడదు. రైట్, ఏం చేయాలా? ఈక్వల్ చేసిన తర్వాత మాట్లాడాలి. ఇంకా చిన్న లాజిక్, దీంట్లో ఒక లాజిక్ ఉండదు. ఆ లాజిక్ ఏం చెప్పండి నాకు? తగ్గింది పెరిగింది కాదు. దీంట్లో ఒక లాజిక్ ఉండదు. ఆ లాజిక్ ఏమో చెప్పు నువ్వు. తగ్గింది పెరిగింది అనేది కాదు. కామన్ ఉండే నెంబర్ ఏది దీంట్లోనా? కామన్ టర్మ్ ఏముండదు దీంట్లో. ఈ రెండింటిలో కామన్ టర్మ్ ఏముండదు. 100 టర్మ్ కామన్ ఉండదు. కరెక్ట్ ఇది కాదబ్బా అని చెప్పి టర్మ్ అని కష్టం. ఈ నెంబర్లు కాదు చెప్పేది. ఇవి సెల్లింగ్ ప్రైజే కదా ఉండేది. ఆ సెల్లింగ్ ప్రైజ్ అనేది అది ఏమైపోతున్నది? నార్మల్గా అయితే మన ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఏమైపోతుంది? అది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? సెల్లింగ్ ప్రైజ్, కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ మిగిలేదు. అట్లా చేయొద్దండి. రైట్, అట్లా చేసుకుంటూ పోయారు నార్మల్గా. ఆ ప్రొసీజర్ చేయకూడదు. నార్మల్గా ఇక్కడ ఏం చేయాలని కష్టం అంటే రూల్ ప్రకారము సెల్లింగ్ ప్రైజ్ రెండు ఈక్వల్ ఉండాలా. ఈక్వల్ ఉండయినా ఇక్కడ లేవు. ఈక్వల్ ఉండయినా లేవు. లేకున్నప్పుడు నువ్వు ఏం చేయాలా? ఈక్వల్ చేయాలా. ఏం చేయాలా? ఈక్వల్ చేయాలా. అది గుర్తుపెట్టుకో. చేయాలని కష్టినప్పుడు మనకి ఏం చేస్తారని కష్టం? దీనికి 79 రెండవటికి ఇంటి చేస్తారు కాబట్టి రెండవటికి ఇంటి చేస్తారని కష్టం. రెండవట్లో నుంచి ఎగిరిపోతుందనే కదా అర్థం ఇక్కడ. సో డైరెక్ట్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇదే ఆన్సర్ అవుతుంది. బట్ ఏంటికైతే దాని కష్టంగా ఇట్లా అవుతుంది. ఇట్లా చేసిన తర్వాత అవుతుంది అని గుర్తుపెట్టుకున్నాండి. అర్థమైనా? అర్థం కాలే, ఏం డౌట్ ఉండదు. అంటే ఇప్పుడు ఈక్వల్ చేయాలి కదా. ఈక్వల్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ 79 ఉన్నది, 120 ఉన్నది. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలని కష్టం. దీని కూడా ఇంటి చేస్తారు, దీనికి కూడా చేయాలి కదా. రెండింటికి కదా ఈక్వల్ మనం చేయాల్సింది. ఈక్వల్ చేయాలని కష్టం. దీనికి రెండింటికి ఇంటి చేయాలి మనము. ఇది ఈక్వల్ అవుతుంది అన్నప్పుడు దీన్ని ఇచ్చిపెడతావా? 120 79 దీంతో ఇంటి చేస్తావు, దీంతో కూడా ఇంటి చేస్తావు. రెండింటికి ఇంటి చేయాలా. ఇంతకుముందు చెప్పినాం కదా ఆల్రెడీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. కొత్తగా వచ్చి చేరిన ఒక వస్తువు యొక్క ప్రకటిత విల దానికి కొన్న వేలపై 15% ఎక్కువగా చూపించాడంట. కొన్న వేలపైన 15% ఎక్కువ అంటున్నాడు. కొన్న వేలపైన 15% ఎక్కువ. 15% అంటే ఎంత? అంటే కాస్ట్ ప్రైజ్ అనేది మనకి 20 భాగాలకి అయితే గిన మార్కెట్ ప్రైజ్ అనేది ఎన్ని భాగాలు అవుతుంది? ఆన్సర్ ఆలోచన వచ్చిందా మీకు? ఇది కొన్న వేలపైన ఎక్కువ చూపిస్తాడు అన్నప్పుడు కాస్ట్ ప్రైజ్ పక్కన ఏముంటుంది? ఇంకోటి మార్కెట్ ప్రైజ్ ఉంటుంది అని అర్థం. రైటా? రైట్, నెక్స్ట్ ఏమన్నాడు మళ్ళా? ప్రకటిత విలను 20% తగ్గించారు అన్నాడు. ప్రకటిత విలను ఏం చేశాడంట?
ఇక్కడ చెప్పండి ప్రకటిత విలువను తగ్గిస్తే ఏమొస్తుందిరా మనకి? ప్రకటిత విలువకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ కొంత ఉన్నది, డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇంక దాన్ని వస్తుంది. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు? సెల్లింగ్ ప్రైజే కదా. అంటే ఇక్కడ ఏ రేషియో ఇచ్చినట్లు మనకి తగ్గింపించినాడంటే మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి రేషియో ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పండి మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి రేషియో ఇచ్చినాడు. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందంట ఫస్ట్, తర్వాత ఎన్ని భాగాలు తగ్గిస్తాడంట? ఒక భాగం తగ్గించేస్తాడు. ఇప్పుడు చూడండి అయితే లాస్ట్ కనుక్కోమనండి ఇది ఏమి రైట్. ఇక్కడ చూడండి మీకు సింపుల్, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. మీకు ఇంతకుముందు చెప్పింది కదా కాన్సెప్ట్, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. వస్తే మనకి ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్, అదే కదా వచ్చేది. చెప్పండి మనకి ఏమైతుంది? ఇక్కడ 20 ఉండదు, ఇంకొకటి తీసుకొచ్చి 23 భాగాలు. ఇక్కడ ఎంత ఉన్నది? 5 భాగాలు. ఇక్కడ తీసుకొచ్చి 4 భాగాలు. ఇంటి చేయాలి కదా దీన్ని, ఇంటికి చేయాల్సిందే. చేయండి ఇంటి చేసి మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మనకి ఇక్కడ పోతే కోట్లో 4 కట్ల 4 5 20, 5 5 25. ఇక్కడ ఎన్ని భాగాలు ఉంటాయి? 23 భాగాలు ఉంటాయి. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. మనకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా? నష్టం. ఎన్ని భాగాలు వచ్చింది? 2 భాగాలు. 2/25 ఇంటూ 25 కట్ల 4 రెంట్ల 8% ఏంటిది? లాస్. మనం అడిగిన క్వశ్చన్ లాస్ట్ లాభ శాతమా నష్ట శాతం అడిగిండేది. లాభమా లేదా నష్టమా ఎంత శాతం అని అడిగినాడు, కాబట్టి నష్టం వస్తుంది అనమాట. 8% లాస్. క్వశ్చన్ నెంబర్ 9, 9వది ఏమి ఇచ్చినాడంటే ఒక వస్తువు యొక్క కొన్న ధర ఏమి ఇచ్చాడు అంటే కొన్న ధర ఇచ్చినాడా? ఇంగ్లీష్ చూడంటే వాడు ఏమని ఇచ్చింటాడు? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఇస్ ఎక్స్ అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చేసినట్టు. కాస్ట్ ప్రైస్ అనేది X రూపాయలు అంట. పర్సెంటేజ్ ఏమి లేదు, డైరెక్ట్ కాస్ట్ ప్రైస్ X రూపాయలు అని ఇచ్చినాడు. నెక్స్ట్ దాని ధరని 120% పెంచిరి అని అన్నాడు. కాస్ట్ ప్రైస్ పెంచితే మనకి ఏమొస్తుంది? మార్కెట్ ప్రైజే కదా వచ్చేది, అది గుర్తుపెట్టు. సో 120% అంటే ఎంత అవుతుంది? ఫస్ట్ చెప్పండి. 120% అంటే అంతే కదా, బై 100 వేసుకుని మీరు ఎంత ఇచ్చా. ఇప్పుడు చెప్పండి కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి మనకి రేషియో కదా వచ్చిండేది. సో కాస్ట్ ప్రైస్ మనకి ఎంత ఇచ్చినాడు? 5 భాగాలు. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎన్ని అవుతుంది? 6 భాగాలు పెంచాలన్నాడు కదా. సో 120% పెంచేది 6 భాగాలనే కదా పెంచేది. సో అయితే 11 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 5 భాగాలు అయితే సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 11 భాగాలు. నెక్స్ట్ ఏమి ఇచ్చినట్రా? పెంచినాక 20% డిస్కౌంట్ ఇచ్చినాడంట. 20% డిస్కౌంట్ ఇచ్చినాడంట. 20% అంటే ఎంత? డిస్కౌంట్ కదా ఇచ్చిండేది. డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తారు? మార్కెట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉన్నట్ల? 5 భాగాలు. 5 భాగాలను ఒక భాగం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది మనకి? సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది? సేమ్ కదా, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఇది ఇట్లే కదా చేయాల్సిందే. సో ఇది ఏమైతే మనకి 5 ఇక్కడ 11 భాగాలు. ఇది తీసుకొచ్చి 5 ఇక్కడ తీసుకొచ్చి 4 భాగాలు. అంతేనా? సో 5 5 5 11 4 ఏది అవుతుంది ఇది? ఇప్పుడు సింపుల్, ఈ రెండోట్ల కాస్ట్ ప్రైస్ ఇదే కదా ఉండేది, ఈక్వల్గా ఉండేది ఇదే కదా. సో అది క్యాన్సిల్ చేసి మనకి ఏమి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. అదే మిగిలిన మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్ చూడండి. అయితే ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ అన్నాడు. ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ అన్నాడు. మనకి ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 25 భాగాలు వచ్చిందే లేదా? 25 భాగాలే కదా మనకు వచ్చింది. సో 25 భాగాలకి ఏమంటున్నాడు మనకి వాడు? ఇచ్చినాడు 8,500 ఇచ్చినాడా? రాయితీ ఇచ్చిన తర్వాత అమ్మితే అనేది కాబట్టి అది ఏమి ఇచ్చినది మనకి? ఎస్పీ ఇచ్చినాడు. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. 44 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 88,800. అయితే కాస్ట్ ప్రైజ్ అంటే కాస్ట్ ప్రైజ్ అంటే ఎక్సే కదా. అంటే ఎక్స్ అంటే ఎన్ని భాగాలు వచ్చింది మనకి? 25. 25 భాగాలకి ఎంత? రైట్, కొట్లు కొట్టండి. అంతేనా? సో 25 రెంట్ల 50 పక్కన 2 సున్నాలు ఉంటాయి కాబట్టి సో మనకి ఎంత అవుతుంది? అది ఏమైనా డౌట్ ఉన్నదా? రైట్, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక వస్తువు యొక్క కొనుగోలు ధరకు మరియు ప్రకటిత ధరకి రేషియో ఇచ్చినాడు. కొనుగోలు ధరకు ప్రకటిత ధర కంటే ఏమి ఇచ్చినట్ల? సిపికి ఎంపీకి ఏమి ఇచ్చినట్ల రేషియో? 4:5 4:7. రైట్, నెక్స్ట్ చూడండి. ప్రకటిత ధరపై 25% తగ్గింపు ఇచ్చినాడంటే కానీ సింపుల్. ప్రకటిత ధరపై 25% తగ్గించాడు అన్నప్పుడు మనకి ఏ రేషియో వస్తుంది చెప్పండి? ఏ రేషియో వస్తుంది? మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి వస్తుంది. సో 1/25% అంటే 1/4. సో నా మార్కెట్ ప్రైస్ అనేది 4 భాగాలు ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు అవుతుంది?
3 భాగాలు అవుతుంది అంతే కదా. సో ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. అయితే దుకాణదారుడు 50 రూపాయల లాభాన్ని పొందాడు అంట. అయితే ఆ వస్తువు ధర కనుక్కోండి. ఇప్పుడు చెప్పండి కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఏం రాయాలి కింద 4 3. ఎగ్జామ్ లో రాసేటప్పుడుగా ఇవి ఏటు కనపడకూడదు, 4 7 4 3 అనే కనపడాలి. అట్లా ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేసి టక్కన వచ్చేది సరే. అప్పుడు ఏం చేయాలి మీరు ఇంటి 4 7 ముళ్ళ ఎన్ని భాగాలు వచ్చేది లాభము ఎంత వచ్చేది అంటున్నాడు దాంట్లో 50 రూపాయలా. సో 50 రూపాయలు అంటున్నాడు. అయితే ఏం కనుక్కోవాలా కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజా. సో కాస్ట్ ప్రైజ్ అంటే ఎన్ని భాగాలు అవుతుంది 16 భాగాలకి ఎంత 5 ఒక అట్లా. సో ఎంత అవుతుంది కాస్ట్ ప్రైజ్. రైట్ చూడండి. నెక్స్ట్ 11 12 13 14 లెక్కలు అన్ని నార్మల్గా ఇట్లా ఉంటాయి, తర్వాత కూడా ఇట్లా ఉంటాయి. బట్ ఫస్ట్ 3 4 ఇద్దాం చూడండి. ఒక వస్తువు యొక్క ముద్రణ ధర 15,000 అంట. ముద్రణ ధర అంటే ఏమి ఇచ్చినట్లు మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చినట్ల అదే అంటున్నాడు చూడండి. నెక్స్ట్ దుకాణదారుడు 20% ఏమి ఇచ్చినాడు డిస్కౌంట్ ఇచ్చినాడంట. సో 20% ఏమి ఇచ్చినాడు డిస్కౌంట్ ఇచ్చినాడంటే ఏమేమి రేషియో వస్తుంది మనకి మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి. ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చింది అది 20%. 20% అంటే అయితే 1/5. సో 5 అంటే ఏదైతుంది ఇది ఇచ్చినట్లు మనకి రైట్. నెక్స్ట్ దాని యొక్క కొన ధర ఎంతరా 997 రూపాయలు అంట. కాస్ట్ ప్రైజ్ ఇచ్చేసినాడు ఎంత అంటే కాస్ట్ ప్రైజ్ 991. అలాగే ఇక్కడ చూడండి ఇంతకుముందు మార్కెట్ ప్రైస్ కూడా ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు మార్కెట్ ప్రైజ్ 1500 కదా ఇచ్చింది. ఇది 1500 కదా. అయితే లాస్ట్ అడిగిండేది లాభం ఎంత కదా అడిగిండేది. సింపుల్ రా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 5 భాగాలకి ఎంత వచ్చింది 1500 అంటే దీన్ని ఏమిటితో చేసినాడు వాడు 300తోనే కదా చేసిండేది. అప్పుడు దీన్ని కూడా మనం ఏమిటితో చేయాలా. సో 4 ముళ్ళ అంటే ఎంత వచ్చింది కొనండేది ఎంత అంట. మరి లాభం ఎంత వస్తుంది ఫస్ట్ 200 ఎక్కువ ఉన్నదనే లేదా. ఇది 7 రూపాయలు అనుకున్నాడు 200 కంటే తక్కువ ఇది చెప్పండి ఏమవుతుంది 209 రూపాయలు ఏది అవుతుంది. ఇది లాభమే కదా అడిగిండేది. అదే అడిగిండేది. ఇదే 14 లెక్క 11 లెక్క ఏమరా అంతే కదా అడిగిండేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి 12ది. ఒక డీలరు తన కారు యొక్క ధరని అసలు ధర కంటే 20% అధిక. అసలు ధర కంటే అంటే ఏ ధర కాస్ట్ ప్రైస్ దానికంటే ఎంత ఎక్కువ ఇచ్చినాడంట. అంటే దేనికి రేషియో ఇచ్చినట్టు ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి అంతే కదా. సో 20% అన్నాడు. సో 20% అంటే ఎంత అవుతుంది 1/5. 5 అంటే ఇదేమవుతుంది ఇది 6 అంతే కదా ఎక్కువ అన్నాడు. నెక్స్ట్ ఏమి చెప్పినట్టు చెప్పండి. అయితే మళ్ళీ 15% రాయితీ ఇచ్చినాడంట. 15% రాయితీ ఇచ్చినాడు. రాయితీ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది రేషియో మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్. ఎంత శాతం రాయితీ ఇచ్చినాడంట. సో 15%. సో 15% అంటే ఎంత అవుతుంది 3/20. అంటే మార్కెట్ ప్రైస్ అనేది 20 భాగాలు అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు అవుతుంది అంతేనా. సో లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు రైట్. అయితే ఇచ్చిన రాయితీ విలువ ఇచ్చినాడు కదా. రాయితీ విలువ ఇచ్చిందే అసలు ధర ఎంత అని అడిగినాడు. అసలు ధర క్వశ్చన్ ఎంత అని అడిగినాడు రైటా రైట్. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ రేషియో కనుక్కోవాలి కదా. సో ఇది కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్. నెక్స్ట్ మరి ఇక్కడ ఏం రాయాలా మార్కెట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఇదే రాయాల్సింది. సో 20 భాగాలు 17 భాగాలు చేస్తే మనకి ఏమొస్తుంది కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ వస్తుంది అంతే కదా. మార్కెట్ ప్రైజ్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకి ఏం మిగులుతుంది మార్కెట్ కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ మిగులుతుంది. సో మనకు కొట్టు యాడ్ పోతుందే 2 ముళ్ళ 6 2 10 ఇంకా ఆడబోదు కదా. సో 5 10 50 17 ముళ్ళ అంతేనా. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు వాల్యూ. వాడు ఒక వాల్యూ ఇచ్చాడు కదా. ఏం వాల్యూ ఇచ్చిండేది రాయితీ విలువ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రాయితీ విలువ ఇచ్చినాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే రాయితీ విలువ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాయితీ విలువ అంటే ఏం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రాయితీ విలువ వస్తుంది మనకి. ఇక్కడ రాయితీ విలువ ఇది వస్తుందినా రాదు కదా. సో రాయితీ విలువ అంటే మనకి యాడ్ వస్తుంది రాయితీ విలువ అనేది చూడండి. సో మనకి ఇక్కడ చూడండి ఈ ప్రకారం చేసేదానికంటే ఇది ఎంత వచ్చింది ఇది 6 ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ అనేది ఇది ఎంత ఉన్నది 6 భాగాలు ఉండేది. ఇక్కడ ఎంత ఉన్నది ఇక్కడ 20 భాగాలు ఉండేది. డిస్కౌంట్ అనేది ఈడే కదా ఇచ్చిండేది. బట్ మనకి ఇప్పుడు ఈ 2 వాల్యూలు ఎట్లా ఉండాలి మనకి నార్మల్గా ఈక్వల్గా ఉండాలి. అంతేగాని ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ మనకు కనుక్కుంటే అవసరం ఉండదే. అవసరం లేదు. వాడు అడిగితే రాయితీ విలువ ఇచ్చాడు. రాయితీ విలువ అంటే మనకి ఏమి ఇచ్చేప్పుడు మార్కెట్ ప్రైజ్ డిస్కౌంట్ ఇక్కడే కదా రాయితీ విలువ భాగాలు మనకి వచ్చేది. బట్ మనకి ఇక్కడ ఏం చేయాలంటే మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఇచ్చినాడు మరి యాడ్ తీసుకున్నాం మనము
రెండిట్లో ఒకటే ఉండాలి కదా ఫస్ట్. సో రెండిట్లో ఒకటే ఉండాలంటే 20కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 20కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. సో 60 30. 30 ఎట్లా వస్తుంది? 30 రాదు కదా. సో మనకి ఏమవుతుంది? 60 కదా వచ్చి 60 రావాలంటే దీన్ని ఏమవుతుంది చేయాలా? ఇంటూ 10. దీన్ని ఏమవుతున్నట్టు చేయాలా? చేయండి. 5 10 50. ఇక్కడ కూడా ఇప్పుడు మనకి ఎన్ని భాగాలు డిస్కౌంట్ వచ్చింది? 9 భాగాలు డిస్కౌంట్ వచ్చింది. 9 భాగాలు డిస్కౌంట్ వచ్చింది. ఎన్ని భాగాలు వచ్చింది? 9 భాగాలు. ఆ 9 భాగాలకి ఏమి ఇచ్చాడు వాల్యూ? 2,23,200 అంతే ఇచ్చింది అది. అయితే లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు మళ్ళా? ఎన్నోది? అసలు కారు యొక్క అసలు ధర అడిగినాడు. కారు యొక్క అసలు ధర అంటే మనకి ఎంత వచ్చింది? కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 50 భాగాలకి ఎంత? అంతేనా? సో కోట్లు కొట్టండి. 9 రెంట్ల 18. ఎంత మిగిలి ఉంటుంది? 43. సో 43 అంటే 9 4 36. ఆరింటికి ఎంత మిగిలి ఉంటుంది? 7 కదా. సో 9 ఎంబల 72. పక్కన 2 సున్నాలు. సో దాన్ని ఇంటి 50తో చేయాలి. 50తో చేయండి. ఫస్ట్ 5తో చేయండి. 5 ఎంబల 40. తర్వాత 5 4 20 24. నెక్స్ట్ 5 2 10. ఇంకెన్ని సున్నాలు పెట్టాలా? రైట్. నెక్స్ట్ చూడండి 13వ క్వశ్చన్. కొత్త మొబైల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిందంట. తర్వాత దాని అసలు ధర 25% ఎక్కువగా ప్రకటించబడింది. అసలు ధర 25% ఎక్కువగా ప్రకటించబడింది. క్వశ్చన్ నెంబర్ 13. అసలు ధర ఎన్ని శాతం? 25% ఎక్కువ ప్రకటించబడింది అన్నాడు. 25% అంటే ఎంత? 1/4. అంటే ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కి ఏమిటి ఇచ్చినట్లు రేషియో? మార్కెట్ ప్రైస్ కి. అప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు? 4 భాగాలు అయితే సెల్లింగ్ మార్కెట్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు అవుతుంది? 5 భాగాలు అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే మళ్ళీ తర్వాత 20% లాభం ఇచ్చినాడు. 20% లాభం. లాభం అంటే మనకి ఏమేమి రేషియో వస్తుంది చెప్పండి సింపుల్ గా? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అంతే కదా. సో 20% అంటే ఎంత? 1/5. అంటే మరి 5 భాగాలు ఉంటుంది. ఏమవుతుంది? ఇది 6 భాగాలు ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఏం కామన్ గా ఉండదు? కాస్ట్ ప్రైస్ కామన్ గా ఉండదు. చూడండి ఏముండదు? కాస్ట్ ప్రైస్ అంటే నార్మల్ మీకు ఇంతకుముందు ఏమని చెప్పిన మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, తర్వాత మళ్ళీ కాస్ట్ ప్రైస్, తర్వాత సెల్లింగ్ ప్రైస్. రేషియో అనేది ఏమొస్తుంది? అంటే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. చెప్పినాను కదా ఈ రూల్. అవసరం లేదు ఇవన్నీ, మీరు ఆటోమేటిక్గా ఈ ఊటి అందుకని మీకు అక్కడ ఏంటికి ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే సరిగా అవసరం లేకుండా. ఇప్పుడు ఈ రెండోట్లు ఏం కామన్ ఉండదు కదా. దీంట్లో ఏం కామన్ ఉండదు. అంటే ఇది ఎగిరిపోయి యాద కామన్ ఉంటే అది ఎగిరిపోయి మిగిలిన వాళ్ళు 2 రేషియో వస్తుంది అని అర్థం. సింపుల్. ఏది కామన్ ఉంటే అది ఎగిరిపోతుంది, మిగిలిన 2 ఏమొస్తుంది? రేషియో వస్తుంది అని అర్థం. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చే 2 రేషియో రాశికి అయితే చాలు. రేషియో రాశికి వచ్చిన తర్వాత ఏదైతే కామన్ టర్మ్ ఉంటుందో ఆ కామన్ టర్మ్ ఎగిరిపోతుంది. ఎగిరిపోయి మిగిలిన వస్తావా అని అర్థం. రైటా? ఇప్పుడు మీరు మిగిలిన వాటికి మనకి రేషియో కనుక్కుంటే కనుక్కునేకి వస్తానే లేదా? సో కనుక్కుందాం. మీరు ఎట్లా కనుక్కుంటారు? మనకి ఫస్ట్ ఏం రాయాలా? మనకి చెప్పండి. మార్క్ ప్రైస్ 5 అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 4. లేదని కష్టం ఇక్కడ కాస్ట్ ప్రైస్ రాస్తారని కష్టం అది యూతులంక రాయాలి. తెలుసు కదా. 1/2 రాయాలి. మనకి 4 భాగాలు రాశారా. మార్కెట్ ప్రైస్ అనేది ఏమవుతుంది? 5 భాగాలు అవుతుంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు మీరు మళ్ళీ ఇడే ఉంటారు కదా, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో అందుకోసం నేను ఏమని రాస్తాను కష్టం ఫస్ట్ 5 రాస్తా, తర్వాత 4 అని రాస్తా. అప్పుడు ఇది 5 రాయొచ్చు, యూతులంక రాయొచ్చు కదా. ఇది 5 తర్వాత 6 అంతే కదా. ఇప్పుడు చూసుకోండి ఈ 4 అనేది ఏమి కాస్ట్ ప్రైజ్ అనే లేదు. ఇక్కడ 5 అనేది కాస్ట్ ప్రైజ్. ఒకటి ఇక్కడ రావాలి, ఒకటి ఇక్కడ రావాలి, దీంట్లో దాంట్లో అంతే. అప్పుడు ఏమవుతుంది మనకి? కాస్ట్ ప్రైజ్ క్యాన్సిల్ అవుతుంది నార్మల్గా. సో ఇప్పుడు చేయండి, ఇంటి చేయండి. 5 5 25, 6 4 24. వాడు అడిగింది ఇదేం క్వశ్చన్ లాస్ట్కి చెప్పండి. ఇప్పుడు చూడండి ఇక్కడ రేషియో వచ్చింది కదా, దేని రేషియో వచ్చింది చెప్పండి? మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చింది. అదేనే కదా వచ్చిండేది, అదే కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ రాసిన అంటే మార్కెట్ ప్రైస్ అని అర్థం. ఇది ఇదిలాంటి ఏముండదు, R అనేది కాస్ట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చింది, అంతేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే లాస్ట్కి ప్రకటిత ధర పైన ఎంత శాతం డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తారు మనకి? మార్కెట్ ప్రైస్ పైన కదా. సో మనకి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చారా? మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడా? 1 భాగం. మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది? ఇంటూ 21 అంటే మనకి ఎంత % డిస్కౌంట్ ఇచ్చినట్లా? 4% డిస్కౌంట్ ఇచ్చినట్లా. రైట్. ఇది మనకి ఎన్నో లెక్క? ఇది నెక్స్ట్ 14 లెక్క. చూడండి 14 లెక్క ఏమి ఇచ్చినాడు?
కొబ్బరి నూనె యొక్క ప్రకటిత ధర దాని కొండ ధర కంటే 15% ఎక్కువ అంట. రైటా? ఎంత శాతము? 15%. కొండ ధర మార్కెట్ కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజే కదా ఇచ్చిండేది. రైట్, దాని యొక్క ప్రకటిత వెల చూడండి, ప్రకటిత ధర అనేది కొండ ధర కంటే 15% ఎక్కువ అంటాడు. 15% అంటే ఏమని చెప్పొచ్చు మనము? 3/20. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ అనేది 20 భాగాలు ఉంటే సెల్లింగ్ ప్రైజ్ అనేది ఎన్ని భాగాలు అవుతుంది? 23 భాగాలు అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. తర్వాత ఎక్కువగా ఉంటే లాభం లేకుండా నష్టం లేకుండా ఎంత శాతం తక్కువగా విక్రయించాలన్నాడు. లాభము ఉండకూడదు, నష్టము ఉండకూడదు. లాభము ఉండకూడదు, నష్టము ఉండకూడదు. అంటే మనకి ఇక్కడ ఏం కావాలా? రైట్, కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అనేది ఎట్లుండాలి మనకి? ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే ఉండాలి. అయితే ఎంతకు విక్రయించాలని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసిన మార్కెట్ ప్రైజ్ ఎన్ని భాగాలు ఉండదురా? 23 భాగాలు ఉండదు. కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలు ఉండదురా? 20 భాగాలు. వాడు ఏమి ఇవ్వాలని క్వశ్చన్ అడిగినట్టు చూడండి. లాభము మరియు నష్టం లేకుండా ఉండాలంటే ఏమి ఉండాలంట? లాభం మరియు నష్టం లేకున్నట్లు ఉండాలంటే ఎంత శాతం తక్కువ ధరకు విక్రయించాలి, ఎంత శాతం తక్కువ ధరకు విక్రయించాలి అంటున్నాడు. ఎంత శాతం తక్కువ ధర అంటే ఎంత శాతం తక్కువ ధరకు విక్రయించాలంటే మనకి ఏమి వెళ్ళి దాంట్లో డిస్కౌంట్ ఇచ్చినట్లనే కదా. సో ఇంగ్లీష్ విడిచిపెట్టండి, మనకి ఆల్రెడీ కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ తెలుసు. రైటా? ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైజ్కి ఎంత ధరకు విక్రయించాలంట. బట్ మనకి కాస్ట్ ప్రైజ్కి సెల్లింగ్ ప్రైజ్ ఎటువంటి లాభం నష్టం ఉండకూడదంట. అంటే మనకి రేషియో అనేది ఎట్లా ఉండాలంటే మనకి సేమ్ ఉండాలి. బట్ చూడండి, మనకి ఇంకొకటి ఏమి ఇచ్చిండాలంటే డిస్కౌంట్ ఇచ్చిండాలి మనకి. బట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చిందో మనకి ఏమని తెలుసా? తెలియదు కదా. సో మనకి అప్పుడు ఇంకోటి చూడండి, నార్మల్గా కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ రేషియో రావాలంటే మనకి ఇక్కడ ఏమి ఉండాలి? ఇంకోటి మార్కెట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అనేది ఉండాలా. బట్ ఇది ఇచ్చినాడు దీంట్లో మనకి ఏమన్నా ఏమి లేదు మనకోవడం. ఎంత శాతం తక్కువ డిస్కౌంట్ ఇవ్వాలని క్వశ్చన్ మాత్రం క్వశ్చన్ అదే అడిగినాడు, దీనిపైనే క్వశ్చన్ అడిగినాడు. అర్థమవుతున్నది మీకు? బట్ మనకి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఎట్లా ఉండాలంట? ఈక్వల్ అన్నప్పుడు ఇట్లా ఎక్స్ అనుకున్న బదులు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏదో ఒక రేషియో అనుకోనండి, 1:1 రేషియో అనుకో, ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ అంటే క్యాన్సిల్ చేస్తే కూడా ఏమవుతుంది? ఇది అదే కదా అనుకునేది. నేను ఏమనుకుంటానంటే దీన్ని 1:1 అనుకోండి, సేమ్ అనేది కాబట్టి ఏమనుకుంటారు? 1:1 అనుకోండి. ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ప్రైజ్కి మార్కెట్ ప్రైజ్ ఇచ్చినాడు, తర్వాత మార్కెట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అంటే మార్కెట్ ప్రైజ్ క్యాన్సిల్ అయితే కింద లాస్ట్కి ఏమొస్తుంది? కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజే కదా వచ్చేది. అంటే కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలు ఉండదు? ఇదా 20 భాగాలు ఉండదు. మార్కెట్ ప్రైజ్ ఎన్ని భాగాలు ఉండదు? ఇదా 23 భాగాలు ఉండదు. నెక్స్ట్ మార్కెట్ ప్రైజ్ ఎంత ఉన్నదంటే తెలీదు. సెల్లింగ్ ప్రైజ్ కూడా మనకు తెలుసా? తెలీదు. కానీ అప్పుడు మన లాస్ట్కి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ రావాలి. కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఇక్కడ 1 వస్తే ఇక్కడ కూడా 1 రావాలి. అర్థమైంది ఇది? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమని అర్థం? 20 × MP, 20 × MP ఇతర బై ఇక్కడ ఇంకేముంటుంది చెప్పండి? 23 × SP ఈజ్ ఏం రావాలంట? 1/1. ఇదే అర్థం దానికి. అర్థమైందా? సో అప్పుడు చూడండి, మీకు డైరెక్ట్ చెప్పిన తర్వాత చూడండి, ఇది అవతలంగా ఒదిగిన ఏమవుతుంది చెప్పండి? 20 × మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 23 × సెల్లింగ్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైజ్ బై సెల్లింగ్ ప్రైజ్ కావాలంటే ఇక్కడ ఏమవుతుంది? 23/20. ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రైజ్ 3 భాగాలు, సెల్లింగ్ ప్రైజ్ ఎంత? 20 భాగాలు. ఎంత % డిస్కౌంట్ ఇచ్చినట్ల? ఎంత ఇచ్చినట్టు డిస్కౌంట్? 3 భాగాలే కదా డిస్కౌంట్ ఇచ్చినట్ల. ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్ట? 3 భాగాలు. మనకి ఎప్పుడైనా డిస్కౌంట్ దీనిపైన లెక్కిస్తాము 23 × ఆప్షన్ మనకి కొట్టేది ఏమని ఇచ్చినాడు? ఏడం పోతుంది, ఏడబాదు మిశ్రమ భిన్నం ఇచ్చినాడు. చెప్పండి ఏమి ఇచ్చాడు మిశ్రమ భిన్నం? సో అంటే 300/23, 300/23 కదా అర్థం. సో అప్పుడు 50 వరకు పోతుంది చెప్పండి. 23 14 15 50 వరకు పోతుంది, 13 వరకు ఇచ్చినాడా? సో 23 13 అంటే ఎంత మిగులుతుంది చెప్పండి మనకి? 13 × 39, 13 × 26, 26 అంటే 20 అంటే 299 మిగులుతుంది. అంటే 1 మిగులుతుందా? 1/23. సో 13 1/23% మనకి డిస్కౌంట్ ఇవ్వాలి. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు చూడండి, దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే ఇవి ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అడిగారు కాబట్టి డైరెక్ట్ ఏమి ఇస్తుండ్రి? రేషియోలు ఇస్తుండ్రి, కిందది కనుక్కోమంటుండ్రి. ఈ రేషియోలు ఇచ్చిన సేమ్ కనుక్కోమంటుండ్రి, కిందది కనుక్కోమంటుండ్రి. ఇప్పుడు క్వశ్చన్ ట్రెండ్ ఏం మారింది దీంట్లో మీకు ఏం గమనించినారు మీరు? ఇది రేషియో ఇస్తుండే, ఇది కూడా రేషియో ఇస్తుండే, అప్పుడు కింద రేషియో కనుక్కుంటుంటారు మీరు. బట్ ఇప్పుడు ఇది రేషియో ఇచ్చినాడు, ఇది కనుక్కో, ఇది కూడా సేమ్ అనేది కాబట్టి 1:1 రాసుకుంటున్నా. లేకపోతే 1 సేమ్ అని చెప్పొచ్చు, సేమ్ అని చెప్పలేకపోయినా కూడా ఇంకోటి ఏమన్నా రేషియో కూడా ఇవ్వచ్చు. వాటి రేషియో ఏం రాసుకోవాలా? రేషియో రాసుకోవాలి. అప్పుడు దీనికి కనుక్కోవాలా. పోనీ ఒకవేళ ఇది ఇచ్చినాడు,
ఇది ఇచ్చి ఇది దీన్ని కనుక్కోమనొచ్చు. అర్థమవుతున్నదినా? సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోనా మీకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు ఈ రేషియోలు రాసేటి మూడు రకాలు చెప్పాను కదా, అవి చెప్పానే లేదా? సో ఆ 3 రకాల్లోనా ఫస్ట్ది ఇది ఇచ్చి కింద కనుక్కోమనొచ్చు. ఆ 3 అవుట్లోనా ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో 2 ఇస్తాడు, ఇంకోటి కనుక్కునే కదన్నమాట. 1, 2, 3 కదా ఉండే, ప్రతి దాంట్లో 3 కదా. ఈ 3 అవుట్లోనా ఏమనగానే 2 ఇస్తాడు, ఇంకోటి కనుక్కోమంటాడు. దాని ప్రకారమే లెక్కలు అడుగుతారు. చూడండి, డిఫికల్ట్ లెక్కలు ఇంకొంచెం పెద్దగా అడగాలనుకుంటే అట్లా అడిగేది. రైట్, చూడండి ఇప్పుడు ఇంత పెద్దగా ఎందుకు చేయాలన్నా, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అంటే కాబట్టి ఇది 20 భాగాలు ఉండదు, ఇది కూడా ఏమవుతుంది 20 భాగాలు అవుతుంది. బట్ ఈ రెండింటిలో కామన్ టర్మ్ ఏముండదు మనకి, మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ 23 ఉంటే ఇక్కడ కూడా ఏముండాలా 23 ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ వచ్చేసింది కదా. మనకి డిస్కౌంట్ అనేది ఎన్ని భాగాలు ఇచ్చాడు, 3 భాగాలు ఇచ్చాడు. 3/23 × 100 చేయొచ్చు, డైరెక్ట్ మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, ఎప్పుడు ఈక్వల్ అన్నప్పుడు కాకుండా ఏం చేయాలి, అప్పుడు ప్రొసీజర్ చేసుకుంటూ పోవాలి. అది గుర్తుపెట్టుకున్నాండి. రైట్, సో మనకి ఏ రేషియో ఇచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలా. రైట్, సో ఈక్వల్ నార్మల్గా చేయొచ్చు డైరెక్ట్ ఈక్వల్ అన్నప్పుడు. రైట్, ఇక్కడ చూడండి 21 ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటిత విలువపై 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వచ్చింది. చెప్తే ఆయనకి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత లాభం వచ్చింది, లేదంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నష్టం వచ్చింది అన్నప్పుడు ఒక టక్కన మైండ్లోకి రావాలి నీకు. టక్కనే రావాలి నీకు, ఒకటి మైండ్లోకి రావాలి. ఏం రావాలి చెప్పండి టక్కన మైండ్లోకి ఇప్పుడు. రైట్, అంటే ఏముంటుంది మార్కెట్ ప్రైజు, రైటా, మార్కెట్ ప్రైజు ఏముంటుంది కాస్ట్ ప్రైజ్. రైటా, మార్కెట్ ప్రైజ్ ఇండికేషన్ ఏం చేయాలి, 100+ ప్రాఫిట్ వచ్చిందంటే ప్లస్, లాస్ వచ్చిందంటే మైనస్ చేయాలి. కింద ఏముంటుంది 100 - ఈక్వలా. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ పైన ప్రాఫిట్ అనేది, ప్రాఫిట్ అండ్ లాస్ కాస్ట్ ప్రైజ్కి వచ్చినప్పుడు డిస్కౌంట్ మార్కెట్ ప్రైజ్ మీద ఖచ్చితంగా ఏమొస్తుంది, డిస్కౌంటే కదా వచ్చేది. ఇప్పుడు చెప్పండి, ఇది వెంటనే గుర్తుకొచ్చిననుకో రాయకూడదు, బట్ మీకోసం రాస్తున్నా, గుద్దుకొని పోతాం, లేదంటే ఆగిపోతాం, ఒక దగ్గర ఆగుతాం. రైట్, ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ చదవండి. అర్థమైనా? ఎప్పుడు రావాలి చెప్పండి, ఎప్పుడు రావాలి ఈ ఆలోచన, ఎప్పుడు రావాలా? ఏదైనా కానీ ఒక వస్తువు యొక్క ప్రకటిత విలువ పైన కొంత శాతం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వచ్చింది లేదా నష్టం వచ్చింది అని క్వశ్చన్ ఎప్పుడైనా మెన్షన్ చేసే క్వశ్చన్లోనా అది గుర్తు రావాలా. అర్థమైనా? ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. ప్రకటిత ధర పైన 20% డిస్కౌంట్ ఇచ్చినట్టంటారా, ఏమి ఇచ్చినాడంటారా? ప్రకటిత ధర పైన డిస్కౌంట్ ఇచ్చినాడంటే ఏమేమి వస్తుంది చెప్పండి. ఎంపీకి ఎస్పీ ఈ రెండే కదా దేశం వచ్చేది. 20% డిస్కౌంట్ ఇచ్చినాడా లేదా? సో 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 20% అంటే ఎంత, 1/5. సో మార్కెట్ ప్రైజ్ అనేది 5 భాగాలు అయితే సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది, అదే కదా ఇచ్చిండేది. మార్కెట్ ప్రైజ్కి సెల్లింగ్ ప్రైజ్కి రేషియో వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడరా, 12% లాభం వస్తుందంట. ఏమొస్తుందంట, 12% లాభం వస్తుందంట. 12% లాభం వస్తుందని కష్టం ఏమొచ్చింటుంది అప్పుడు కాస్ట్ ప్రైజ్. సో 12% అంటే ఎంత చెప్పండి, 3/25. అంటే కాస్ట్ ప్రైజ్ అనేది 25 భాగాలు అవుతుంది, అప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది 28 భాగాలు. అంతేనా? రైట్, అయితే వాడు ఏమనుకోమన్నాడు చూడండి, కొన్న వేల కంటే ప్రకటిత వేల ఎంత శాతము ఎక్కువ తక్కువ ఏదని అడిగింది. బట్ లాస్ట్ క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ది డే దేనికి ఉంటుందని చెప్పి మీకు మార్కెట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్, దీనికే కనుక్కోమని చెప్పింది. దీనికే కదా ఈ 2 కనుక్కోమంటున్నాడు. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేషియో కనుక్కొని ఈ రేషియో ఇచ్చినట్టే లేదా. సో ఈ రేషియో ప్రకారం చేద్దాం ఫస్ట్, తర్వాత దీని ప్రకారం చూద్దాం. ఈ రెండింటిలో మనకి ఏమిటి ఉండదు, కామన్ ఏమైనా ఉండదా? మనకి రెండింటిపైన ఏమైనా కామన్ ఏమైనా ఉండదనే, ఏం లేదు. సో మనకి ఇప్పుడు కామన్ ఇప్పుడు ఏమైనా ఉంటే కానీ మనం ఇట్లా చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఇటు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉండదు కదా, మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే ఇంకోటి ఏముండాలా, కాస్ట్ ప్రైస్ ఉండాలా, తర్వాత మార్కెట్ ప్రైస్ ఉండాలి. అప్పుడు మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. బట్ మనకి దీనికి ఏమైనా ఇచ్చినాడు, మనకి ఏమైనా ఇచ్చినాడా? ఇవి లేకుండా మనం కనుక్కొనొచ్చా లేదా? సో కనుక్కొనొచ్చు, ఎట్లా కనుక్కొనొచ్చు చెప్పండి. సింపుల్ రా, ఇది ఇంటూ ఇదేనే కదా అర్థము, ఇది ఇంటూ ఇదే కదా. ఎప్పుడైనా సింపుల్ చూడండి, ఇది ఉండేది కావాలంటే దీని బై ఇది చేసేస్తే చాలు, దీనిపైన ఇది చేసేస్తే చాలు. అంటే 25 ఎంత ఉన్నది ఇట 5, ఇక్కడ ఇంకేముండదు 28/4. చెప్పండి, 5 ఒకట్ల 5, 25, 4 ఒకట్ల
4 అంటే మనకి కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రేషియో ఎంత వచ్చింది చెప్పండి 5 7 ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి దాని ప్రకటిత విలువ ఎంత శాతం కొన్న వేల కంటే దాని ప్రకటిత విలువ ఎంత శాతం అధికమని కష్టం అంటుంది ఎంత శాతం అధికమంటే చెప్పండి 2 భాగాలు 2/100 అంటే 5 ఒక అట్లా 5 అంటే 20 ఎంట్ల అంటే 40% అధికం ఇట్లా చేయొచ్చు మనకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారం ఇట్లా చేయొచ్చు అలా ఇంతసేపు ఏంటికి మనకి ఒక రూల్ ఉండదనే లేదా అట్లా చేయొచ్చు చెప్పండి డిస్కౌంట్ 100 మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిండేది లాభం ఎంత వచ్చిండేది అని చెప్పేది వాడు ఎంత లాభం వస్తుందని చెప్పాడా 12% 12% అయినప్పుడు 100 + 12 అంటే ఎంత అవుతుంది 112%. డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు 21% డిస్కౌంట్ ఇచ్చినాడు 20 సో 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత అవుతుంది 18 అయ్యేది కొట్లు కొట్టండి 4 2 8 4 ముళ్ళ 12 అంతేనా సార్ 4 ఎంబర్ 32 కదా 20 వస్తుంది నెక్స్ట్ 4 5 20 4 వల్ల 28 అంటే మనకి మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో ఏమొచ్చింది 7:5 ఇది కూడా ఏమొచ్చింది మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో సేమ్ వచ్చింది లేదా సో ఈ ప్రొసీజర్ ప్రకారం కూడా చేసుకొని వచ్చు నువ్వు చేసుకొని వచ్చే లేదా చేసిమే లేదు ఇక్కడ డిస్కౌంట్ వచ్చేదన్నప్పుడు ఈ ఫార్ములా తెలుసుకోకుండా కూడా నీవు ఈ ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు బట్ ఎప్పుడైనా ఎక్స్లు ఇస్తాడు ఇంత % లాభం X% లాభం వచ్చేదే లేదంటే X% డిస్కౌంట్ వచ్చేదానికి వచ్చినట్లు కొన్నిసార్లు క్వశ్చన్ అడుగుతాడు మార్కెట్ ప్రైస్కి దీనికి రేషియో ఇస్తాడు అప్పుడు ఇది ఏమైపోతుంది అంటే దీని నుంచి చేస్తే కాంప్లికేటెడ్ అయిపోతుంది ఏమైపోతుంది ఇక్కడ అందుకోసమే మీరు అది తిరుగుతాను ఏం చేస్తారంటే తిరిగి ఈ లెక్క తీసుకొచ్చి అన్నా నన్ను ఇట్లా చేశాను నాకు ఇట్లా వస్తుంది అనుకుంటుంటాను నాకు కూడా వస్తుంది బట్ నేను అట్లా చేయను కాబట్టి మీకు ఇది వచ్చినప్పుడు ఇది మైండ్లోకి రాకూడదు ఇది ఇంకా మీకు రైటా ప్రకటన ధర పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుంది నష్టం వస్తుంది అనుకుంటే ఏం గుర్తురాలా ఇది గుర్తురా ఇప్పుడు చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చేస్తావు ఒకవేళ ఇదే లెక్కనే వస్తున్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తావు చూడండి ఫస్ట్ నాకు ఏమొస్తుంది నాకు ఫార్ములా మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో రావాలా ఏమొస్తుంది నాకు మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రేషియో సో మార్కెట్ ప్రైస్ అంటే 100 + P అనేది ఉంటుంది కాస్ట్ ప్రైస్ ఎంత క్వశ్చన్ ఉంటుంది 100 - D అనేది ఉంటుంది సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రాఫిట్ 12% వస్తుంది అన్నాడు సో ప్రాఫిట్ 12% వస్తే 100కు 12 కలిపితే ఎంత రైటా డిస్కౌంట్ 20% అన్నాడు అంటే 100 నుంచి 20 తీసేసి ఎంత ఇది రాయాలి ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు దీంతో కోట్లు కొట్టి 4 2 8 4 ఎంబర్ 32 రైట్ 4 7 28 4 5 20 సో మార్కెట్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉన్నది 2 భాగాలు ఎక్కువ ఉన్నది బై ఎంత ఎక్కువ ఉన్నది అన్నప్పుడు కింద వేసి తక్కువ వాల్యూవే ఇంటూ 100 అంటే ఎంత వచ్చింది మనకి అది తెలిసే లేకపోతే ఆ రేషియో ఈ రేషియో వేసుకొని కూర్చుంటావు ఇంక నువ్వు క్వశ్చన్ నెంబర్ 22 ఏమి ఇచ్చినట్టు చూడండిరా ఒక వ్యాపారి ఒక క్యాలిక్యులేటర్ పై 10% డిస్కౌంట్ అనుమతిస్తాడంట డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమొస్తుందంట లాభం వస్తుందంట డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమొస్తుందంట లాభం వస్తుందంట అయితే లాస్ట్ కూడా ఏమి ఇచ్చినాడు చూడండి కొన్న ధర కంటే ఎంత ఎక్కువ శాతం ప్రకటన ధరను అధికంగా ప్రకటించాలన్నాడు అంటే మనకి ఏం రేషియో కనుక్కోవాలా మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఏదైనా కనుక్కోండి ఈ రెండింటికి రేషియో వచ్చినట్లుగా రేషియో వస్తుందనే లేదు మనకి చెప్పండి ఎంత శాతం లాభం అన్నాడు ఎంత శాతం లాభం వచ్చేదంట 20% లాభం వచ్చేదంటే ఎంత అవుతుంది 120 బై 10% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది 0 0 3 12 3 అంతేనా సో ఎంత శాతం ఎక్కువ ఉండదు డిఫరెన్స్ అయితే ఒకటే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి కింద ఇంటూ ఏం చేయాలా చేసి ఎంత వస్తుంది 33.33% 1/3 రైట్ 23 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక వస్తువు దాని ప్రకటిత ధరలో 65% విక్రయించబడిందంట ప్రకటిత ధరలో 65% విక్రయించబడిందంట అంటే మనకి ఏమి ఇచ్చినట్టు అక్కడ 65% డిస్కౌంట్ ఇచ్చినట్లు కష్టం అంట రైట్ 65% విక్రయించబడిందని కష్టం ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్ల 35% డిస్కౌంట్ ఇచ్చినట్ల అది గుర్తుపెట్టుకోండి సో తద్వారా 30% లాభం వచ్చేదనట అయితే గిన ప్రకటిత ధర మరి కొన్న ధరలకి ఇంకా చేయించిన లేదా 65% అమ్మబడింది అనుకుంటే 35% డిస్కౌంట్ వచ్చినట్టే సో ఇంకా 100 - 100 + రాసుకునేది వస్తుంది కదా మనకి సో దాని ప్రకారం హోంవర్క్ చేయండి దాన్ని 23వది నెక్స్ట్ 24వది కూడా అట్లా ఉంటుంది చూడండి ముద్ర వేల మీద
60% రాయితీతో 60% ఏమి ఇచ్చినాడంట, రాయితీ ఇచ్చినాడంట. ఇచ్చిన తర్వాత అమ్మినప్పుడు అమ్మిన ధర కొన్న ధరకి సమానము. అమ్మిన ధర అనేది ఏమవుతుందంట, కొన్న ధరకి సమానం. అయితే ఎంత శాతం అధికంగా ప్రకటిత ధరను ఉంచారు? రైట్, ఎంత శాతం అధికంగా ప్రకటిత ధరను ఉంచారు అనే క్వశ్చన్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏం చేసినాడు ఫస్ట్ మనకి ఇచ్చిండేది, రైట్, డిస్కౌంట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా, 60%. సో 60% అంటే ఏమని రాయొచ్చు, ఎంత అవుతుంది, అంతే కదా. సో అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తర్వాత ఏమొస్తుంది, డిస్కౌంట్ కదా ఇచ్చింది, డిస్కౌంట్ ఇచ్చిండేది. సో డిస్కౌంట్ అంటే ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్. అంటే 5 భాగాలు ఉంటాయి కానీ మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు ఉంటుంది, 2 భాగాలు ఉంటుంది. డిస్కౌంట్ 3 భాగాలు కదా ఇచ్చేది, కాబట్టి 2 ప్రైస్. రైట్, చూడండి నెక్స్ట్. అమ్మినప్పుడు అమ్మిన ధర కొన్న ధర సమానం అంట. అమ్మినప్పుడు కొన్న ధర అమ్మిన ధర ఏమవుతుంది అంటే 2 ఈక్వల్ అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ కూడా ఏమంటున్నాడు మనకు, వాడు 2 భాగాలే ఉంటుంది అనుకో అనుకో అంటున్నాడు. ఒకవేళ అట్లా ఉంటే గిన ఎంత శాతం అధికంగా ప్రకటిత ధరను ఉంచాలి అని కష్టం. ఎంత శాతం అధికంగా ప్రకటిత ధరను ఉంచాలి అని కష్టం క్వశ్చన్. ప్రకటిత ధర ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందే, రేషియో మనకి ఏటేటట్లుగా రావాలి ఎప్పుడైనా కానీ, కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి కదా రావాల్సింది. సెల్లింగ్ ప్రైస్ చూస్తాడు ఎవడన్నా, చెప్పండి ఏమంటారు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు అర్థం కాలేదండి, మీకు ఇది చెప్తున్నా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఇప్పుడు చెప్పండి, మార్కెట్ ప్రైస్ అని అంటే 100, లాభం ఎంత వస్తుందో తెలుసా మనకి, తెలియదు కదా. లాభం ఎంత వస్తుంది అంటున్నాడు, తెలియదు. సో ప్రాఫిట్ మనకి ఎంత వస్తుందో తెలియదు. నువ్వు ఏది కొన్న ధరకు అమ్మిన ధరకు సమానం అని అన్నాడు కదా. సో ఓకే, 0 పెట్టుకోండి. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఏమి ఇచ్చినాడు, డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు మనకి, 60% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, 40 అయ్యేది. సో మామూలుగా దీనికి ఇప్పుడు మీరు రేషియో అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, అంటే ఇదే కదా వచ్చిండేది, దాని ప్రకారమే వచ్చిండేది. మీరు అనా ఫార్ములా ప్రకారం చెప్పండి అనుకోండి, దీని ప్రకారమే కదా. డైరెక్ట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి నార్మల్గా రేషియో వచ్చిండేది. బట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో కాస్ట్ ప్రైస్ కూడా అంతే ఉండదు అనుకోసం అంటున్నాడు. అర్థమైందే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏమి అడిగినాడు చెప్పండి. సో మనకి ఇది రాయాల్సిన అవసరం లేదు, అట్లా రాష్ట్ర కూడా ఫార్ములా ప్రకారం రాష్ట్ర కూడా అట్లా వస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్ లాస్ట్కి చెప్పండి, ఏమన్నాడు, ఎంత శాతం అధికంగా. ఇప్పుడు చూడండి ఈ రెండవటికే చూడాల్సింది, ఎంత శాతం అధికంగా ప్రకటిత ధరను ఉంచాలన్నాడు. ప్రకటిత ధర అనేది ఎప్పుడైనా దేనిపైన కొలుస్తామని చెప్తుంది మీకు, మార్కెట్ ప్రైస్ ఎప్పుడైనా ఎంత పైన కొలుస్తారు, కాస్ట్ ప్రైస్. ఇంకొకటి ఈ రెండవటితోనే కదా కంపేర్ చేసేది. ఎంత ఎక్కువ ఉండాలన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు కింద ఏం వాల్యూ తీసుకున్నాను ఎప్పుడైనా, అంటే ఏం వాల్యూ తీసుకున్నా, మరి ఎంత ఎక్కువ ఉండదు ఇది ఇంటూ అంతే కదా. ఎంత అవుతుంది, ఎంత పర్సెంట్ వస్తుంది, 150%. చేసేవాడు ముందు కదా అప్పుడే. రైట్ రైట్, ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తాం హనుమంత్ గారికి, వానికే కదా అందరికి ఉంటుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 25. రైట్, లేదు క్వశ్చన్ నెంబర్ 25 చూడు. ఒక దుకాణదారుడు ఒక వస్తువును కొనుగోలు ధర కంటే X% ఎక్కువ మార్క్ చేస్తాడంటున్నాడు. తర్వాత చూడండి, ప్రకటిత ధర పైన మీకు ఇంటి ముందే చెప్పినాను, ఎంపీ అంటే ప్రకటిత విలువ పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభము లేదా నష్టం అన్నప్పుడు మనం డైరెక్ట్ రాయొచ్చు లేదా. సో మనకి ఏమి ఇచ్చినట్టు చూడండి, ఆడ మార్కెట్ ప్రైస్ తర్వాత కాస్ట్ ప్రైస్ మనం రాసుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఇక్కడ రాసిన అక్కడిక్కడ ఎట్లా రివర్స్ రాసుకోవచ్చు మీరు రాసుకున్నారు అనుకున్నప్పుడు. ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ రాస్తానండి మీ తలకైనా ఎందుకు. ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ప్రైజ్కి సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి రేషియో చెప్పండి. చెప్పండి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కంటే ఏమైతుంది, కాస్ట్ ప్రైస్ అంటే డిస్కౌంట్లో 100 నుంచి డిస్కౌంట్ తీసేయాలి కదా. ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడంట, 30% డిస్కౌంట్ ఇచ్చినాడంటే ఎంత అవుతుంది కాస్ట్ ప్రైజ్, 70. మార్కెట్ ప్రైస్ కూడా ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. లాభం వచ్చేదినా నష్టం వచ్చేదినా, లాభం అంటే పూర్తి నష్టం అంటే తీసేసేది. ఎంత వచ్చేది లాభం, నష్టం వచ్చేది ఎంత వచ్చేది నష్టం, 4.8 అంటే నార్మల్ 5 అనుకోండి. 5 తీసేయాల, తీసేసి ఎంత అవుతుంది 95 ఆన్సర్. దాంట్లో నుంచి మళ్ళీ ఎంత తీసేయాల 0.8 సారీ అడిగి 4.8 ఇచ్చింది అది. 4.8 ఎందుకంటే ఇంకా ఎందుకు కలపాలి దానికి, ఎంత అవుతుంది మరి 95.2 అదేనా. సో పాయింట్ పోలండి ఇతర ఇంకో 0 పెట్టుకున్నాండి, పాయింట్ పెడిస్తేనే లేదా. ఇప్పుడు కొట్టు కొట్టండి, రేషియో ఏమొస్తుందో చెప్పండి.
రైటా కొట్లు కొట్టండి రేషియో అంటే డైరెక్ట్ చేసేద్దామండి ఇంకా లేదు పెట్టి ఇట్లా పెట్టి ఎందుకంటే 700 ఉండదు కదా ఇక తర్వాత ఆన్సర్ చేద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి అయితే ఎక్స్వీలో ఎంత అనగట్టాడు ఇప్పుడు చూడండి ఎక్స్వీలో అంటే ఫస్ట్ ఏం చెప్పినాడు చూడండి ఎక్స్ అంటే ఏమని చెప్పినాడు ఒక దుకాణదారుడు వస్తువు కొనుగోలు ధర కంటే అంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ అని కష్టం అన్నాడు ఎంత ఎక్కువ అన్నాడంటే కింద ఎప్పటికైనా ఏం తీసుకున్నా తక్కువ వాల్యూ అంటే ఎంత ఉన్నది 700 కదా 700 ఎంత ఎక్కువ ఉన్నదిరా ఇది 250 ఇంటూ అంతే కదా 100 సో ఇక్కడ 0 0 2 సున్నాలు క్యాన్సల్ చేయండి 7 ముళ్ళ 21 అంటే ఇంకెంత మిగిలి ఉంటుంది 42 7 ఆర్లా సో ఎంత పర్సెంట్ వచ్చింది మనకి 26 లెక్క చూడండి ఏముండదు 26 లెక్క ఏముండదు చూడండి ఒక వస్తువు యొక్క కొన్న ధర 280 రూపాయలు ఎంతరా కాస్ట్ ప్రైజు అయితే ప్రకటిత విలువపై 16% తగ్గింపు ఇచ్చినప్పటికీ లాభం వచ్చేదంట అయితే ముద్రణ ధర ఎంత మార్కెట్ ప్రైస్ చెప్తే కదా కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ ఈ రెండింటికే రేషియో కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ చెప్పండి కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చిన డిస్కౌంట్ ఎంత ఇచ్చినది 60 16% అండి సో 16% అంటే 100 నుంచి 16 తీసేసి ఎంత 24 మార్కెట్ ప్రైస్ పైన ఎంత లాభం వచ్చేదినా నష్టం వచ్చేదినా లాభం వచ్చిందంటే ఎంత లాభం వచ్చిందంట 20% అంటే ఎంత అవుతుంది 120 రేషియో కనుక్కునండి 4తో పోతుంది కదా 4 2 8 4 1 4 ఏంటిది విడిచిపెట్టు మన నర్సన్ అన్నాక చేయాల 12 వేల 12 10 హ్యాపీ రైట్ సో 7:10 రైటా వాడు ఏమంటున్నాడు ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు ఎంత ఇచ్చినాడు కాస్ట్ ప్రైస్ 7 భాగాలకి 285 అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు అంటే ఎన్ని భాగాలు 10 భాగాలకి 7 ఒక అట్లా 7 4 2 సో ఎంత ఇస్తుంది 400 అవుతుంది అనమాట సో దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది 400 అవుతుంది అనమాట రైట్ చూడండి 38 లెక్క ఏముండదురా ఒక పండుగ సమయంలో ఒక దుకాణదారుడు ప్రతి వస్తువు పైన 10% డిస్కౌంట్ ఇస్తాడంట ఏమి ఇస్తాడంట డిస్కౌంట్ ఇస్తాడంట డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమవుతుందంట చూడండి లాభం వస్తుందంట డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుందంటే మనం ఏం కనుక్కోవాలి చెప్పండి కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ చెప్పండి డిస్కౌంట్ ఎంత ఇచ్చినారా 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ అంటే ఎంత రాయాలి 19 కదా 10 తీసేయాల నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ లాభం ఎంత వస్తుంది అన్నాడా 20 లాభం వస్తుంది అంటే ఎంత అవుతుంది సో ఏమైతే మనకి రేషియో 3:4 అంతేనే లేదా కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ 3:4 మనకి లాస్ట్ క్వశ్చన్ ఏమడినాడు చూడండి ఒకవేళ అతడు ఎటువంటి తగ్గింపు ఇవ్వకపోతే ఎటువంటి తగ్గింపు అనేది కూడా ఇవ్వకపోతే ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది మనకి 3 భాగాలు సెల్లింగ్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైస్ ఎంత ఎన్ని భాగాలు ఉన్నది 4 అంటే కాస్ట్ ప్రైస్ 3 భాగాలు మార్కెట్ ప్రైస్ 4 భాగాలు డిస్కౌంట్ ఇస్తే 3 భాగాలు అవుతుంది అది డిస్కౌంట్ అయినట్లు ఏం చేస్తున్నాడంట అట్లే అమ్మాలంట అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది మరి అది సెల్లింగ్ ప్రైస్ 4 భాగాలే కదా ఇది ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇస్తే 3 భాగాలు మనకు వచ్చినది రేషియో మాత్రం కాస్ట్ ప్రైజే కదా వచ్చింది డిస్కౌంట్ అయినట్లు 4 ఉండదు ఏం డిస్కౌంట్ అయినట్లు అట్లే అమ్ముతాడు అంటే 4 రూపాయలు పడేది 4 రూపాయలకి అట్లా అమ్మిస్తారు అంటే ఇప్పుడు ఎంత అమ్ముతాడు ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది 4 రూపాయలకు వస్తుంది వాడు క్వశ్చన్ ఇప్పుడు ఏమడిగినట్టు చెప్పండి మీరు ఆన్సరింగ్ చేసి సరిగా చెప్పండి ఏమి ఇచ్చాడు అయితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు లాభ శాతం ఎంత వస్తుంది కాస్ట్ ప్రైస్ 3 భాగాలు సెల్లింగ్ ప్రైస్ 5 భాగాలు ఎంత వస్తుంది లాభము బై ఇంటూ 33.33%.